అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. సో, మీకు ముందు వీడియోలోనే మాటిచ్చాను. ఇక నుంచి కూడాను మీకు న్యూట్రిషన్ గురించి చెప్తా, ట్రాన్స్‌పోర్టేషన్ గురించి చెప్తా, రెస్పిరేషన్ గురించి చెప్తా, ఇలా డిఫరెంట్ థింగ్ గురించి చెప్తానని చెప్పాను కదా! ఈరోజు న్యూట్రిషన్ అనే టాపిక్ గురించి మాట్లాడతా. న్యూట్రిషన్ అంటే సింపుల్‌గా ఒక మాటలో ఏం చెప్పండి అనుకోని ఒక్క మాట్లాడితే ఫుడ్. సో, మనం బతకడానికి మనకి ఎనర్జీ కావాలి కదా! కొంతమందికి కడుపు నిండడానికి ఫుడ్ తీసుకుంటారు. కొంతమంది నోటి సరదా తీర్చుకోవడానికి, నోటి టేస్ట్‌ని తీసుకోవడానికి కొంతమంది ఫుడ్ తీసుకుంటారు. కొంతమంది కడుపు నింపుకోవడానికి గంజని తీసుకుంటారు. ఇలా రకరకాలుగా కూడా ఫుడ్‌ని తీసుకుంటూ ఉంటారు. సో, సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే న్యూట్రిషన్. అయితే న్యూట్రిషన్‌లో సంబంధించినంత వరకు కూడాను ఈ ఫుడ్‌ని కొంతమంది తయారు చేసుకుంటారు. కొంతమంది కన్జ్యూమ్ చేసుకుంటారు. మీకు అర్థం కావట్లేదా? మీరు ఫుడ్‌ని తయారు చేస్తున్నారా? కన్జ్యూమ్ చేస్తున్నారా? మీకు బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుడ్‌ని 2 వేస్‌లో ఉంటాయి. మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్‌లో మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. సో, ఫుడ్‌కి సంబంధించినంత వరకు, న్యూట్రిషన్‌కి సంబంధించినంత వరకు కొంతమంది ప్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటారు. బాగా చెప్తున్నా, రైతులు అనేవారు పంట పొలాన్ని పండిస్తే వాళ్ళు రైస్‌ని ప్రొడ్యూస్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? దాన్ని డబ్బులు ఇచ్చేసి కొనుక్కుంటారు. సో, అది ప్యూర్‌గా ఎకనామిక్ ఆస్పెక్ట్‌లో. కానీ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్‌గా వేరే అనమాట. ప్రొడ్యూసర్ వేరు, కన్జ్యూమర్ వేరు. సో, ఒక మాటలో చెప్పండి, ఫుడ్‌ని ఎవరు తయారు చేస్తారు? నీట్‌గా చెప్పుకున్నట్లయితే ప్లాంట్స్. మనం తినే ఫుడ్ అంతటిని కూడా ఎవరు తయారు చేస్తారంటే ప్లాంట్స్. దీంతో పాటుగా ఆల్గే లాంటి చిన్న చిన్న బ్యాక్టీరియాస్ కూడా తయారు చేస్తాయి. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలు సూర్యుడి నుండి సన్లైట్ పడితే ఆ సన్లైట్ పడిన లైట్తోనే ఫుడ్ని తయారు చేసుకుంటాయి. సో, ఈ మొక్కల్ని ఎవరు తింటారు? చిన్న చిన్న గ్రాస్ హోపర్స్ కన్జ్యూమ్ చేస్తుందా? ఇక్కడ వీళ్ళు ఫుడ్ని తయారు చేస్తున్నారు. ఈ ఫుడ్ని ఇప్పుడు ఎవరు తింటున్నారు? ఫస్ట్ లెవెల్లో గ్రాస్ హోపర్ దాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. దీన్ని ఒక ఎలక తింటుంది. సో, ఇది కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ ఆఖరికి పాము కూడా ఏం చేస్తుంది? ఫుడ్ని తయారు చేసుకోవట్లేదు, డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఎనర్జీ తీసుకుంటుంది. ఈ పాముని ఒక గ్రద్ద తింటుంది, కన్జ్యూమ్ చేసుకుంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒకరు ఫుడ్ తయారు చేస్తే ఇంకొకరు అందరూ కూడాను అదే ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. సో, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే మీరు పెద్ద క్లాసులకు వస్తే ఎలా ఉంటుంది తెలుసా? సూర్యుడి నుండి తిని ఎనర్జీ 80 తీసుకుందనుకో, అంటే 100% ఎనర్జీ పడితే 100%లో 80% తిని క్రియేట్ చేసుకుంటే ఈ 80%ని డైరెక్ట్గా మొక్కలు తిని గ్రాస్ హోపర్ 60 గెయిన్ చేస్తుంది. సో, గ్రాస్ హోపర్ 60 తిన్న తర్వాత ఎలక తినడం తర్వాత 40 తర్వాత దీనికి ఒక 30 తిన్న తర్వాత దీనికి 20. సో, ఎనర్జీ అనేది ఎంత సప్లై? సూర్యుడి నుండి 100 తీసుకుంటాయి. అంటే సూర్యుడి నుండి తను 80 ప్రొడ్యూస్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా కన్జ్యూమ్ చేసుకుంటూ లాస్ట్ 20 వచ్చి ఆగిపోతుంది అనమాట. కాన్సెప్ట్ అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? ఈ మిగిలిన ముగ్గురు అందరూ కూడాను కన్జ్యూమ్ చేసిన వాళ్ళే. ఎవరు కూడాను సొంతంగా ఎక్స్ట్రా తయారు చేయలేకపోయారు. ఒక్క మొక్కలు మాత్రమే ప్రొడ్యూస్ చేశారు. ఇక్కడ ఏం తయారు చేశారంటే ఎనర్జీ తయారు చేశారు. అందుకే నేను అంటున్నాను, న్యూట్రిషన్ని మేజర్గా 2 టైప్స్లో ఉంటారు. ఒకరు ప్రొడ్యూస్ చేస్తే ఇంకొకరు కన్జ్యూమ్ చేసుకుంటారు అనుకోండి. సో, ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరు? ఒకటి ప్లాంట్స్, రెండోది ఆల్గే. ఆల్గే అంటే ఏంటి సార్ అంటే గాల్లో కంటికి కనిపించిన స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆ మైక్రో ఆర్గానిజమ్స్లో వన్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజం ఈ ఆల్గే. ఈ ఆల్గే ఏం చేస్తుంది తెలుసా? తినుకోవడం ఒక చిన్న మొక్క, కాకపోతే చిన్న మైక్రో ఆర్గానిజం అనమాట. గాల్లో కలిసిపోయి ఉంటుంది. సో, ఇది కూడాను సేమ్ మొక్క ఎలా ఫుడ్ తయారు చేసుకుంటుందో అదే ప్రాసెస్లతో ఇది కూడాను ఫుడ్ తయారు చేస్తుంది. అండ్ మొక్క గాలి తయారు చేస్తుంది కదా, ఆ గాలి ఆక్సిజన్ ఎలా క్రియేట్ చేస్తుందో భూమి మీద ఉండే సగం ఆక్సిజన్ కూడా క్రియేట్ చేసేది ఈ ఆల్గే అనమాట. ఎవరికి పెద్దగా తెలియదు. మీరు ఫస్ట్ టైం పెద్ద క్లాస్ కాబట్టి ఇంట్రడ్యూస్ చేశాను ఆల్గే. ఇక్కడ కనిపిస్తున్న నాచ్ లాగా కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడాను ఆల్గే సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అనమాట. సో, ఆల్గే అనేది కంప్లీట్గా ఒక మైక్రో ఆర్గానిజం. నాచ్ లాగా ఉంటుంది, పాకు పట్టి ఉంటుంది. సో, ఇవన్నీ కూడాను ఓకే. సో, ఇదంతా కూడాను ఆల్గే అనమాట కంప్లీట్గా. అయితే ఫుడ్ని తయారు చేసే వాళ్ళని చూసాం. మరి కన్జ్యూమర్స్ ఎవరు సార్ అనుకోనంటే, సో కన్జ్యూమర్స్ బాగా చూడండి. నువ్వు ఒక కన్జ్యూమరే, మనిషి. దాని తర్వాత ఒక టైగరు కన్జ్యూమరే, ఒక ర్యాటో కన్జ్యూమరే. ఒక్క మొక్కలు తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడాను కన్జ్యూమర్సే. మొక్కలు ఆల్గే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కన్జ్యూమర్. ఫుడ్ని అనమాట ఒక్కొక్కరు తయారు చేసుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రొడ్యూసరు, కన్జ్యూమర్ అనే మాట కంటే ఇంకా బ్యూటిఫుల్ ఒక మాట ఉంది. దాన్ని ఏమంటారంటే ఆటోట్రోప్స్ అంటారు. సో, ఆటోట్రోప్స్ అంటే ఏంటి అంటే, ఆటో అంటే సెల్ఫ్ అనమాట. సో, తానంతట తానుగానే ఏం చేసుకుంటుంది? నరిష్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? తను తానే పోషించుకుంటుంది.
సో తన తానే పోషించుకోవడాన్ని ఏమంటారు అంటే సెల్ఫ్ నరిష్. సో తన తాను ఎలా పోషించుకుంటుంది, ఫుడ్ తయారు చేసుకుంటాం, ఫుడ్ను ప్రొడ్యూస్ చేసుకుంటాం. సో ఇలాంటి ఫుడ్ని ఇక్కడ నుంచి కూడా ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే ప్లాంట్ టు ఆల్గే. సో ఇది తన న్యూట్రిషన్ ఎలా చేసుకుంటుంది, ఆటోట్రోప్ తనకు తానుగానే ఫుడ్ తయారు చేసుకుంటుంది. వేరే కన్జ్యూమర్ ఉన్నది కదా, కన్జ్యూమర్ని ఏమంటామంటే హెటీరోట్రాప్స్ అంటారు. హెటీరోట్రాప్స్. మరి హెటెరోట్రాప్స్ అంటే అర్థం ఏంటి అనుకోని మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ హెటీరో అంటే అర్థం అదర్స్ మీద బతికేస్తారు, అదర్ నరీస్. సో అదర్స్ మీద బతికి నరిస్తూ అవుతారు, అదర్ మీద బతికి పోషించుకుంటుంటారు, అదర్ మీద బతికి పోషించుకుంటారు. సో ఆటోట్రాప్స్, హెటీరోట్రాప్స్ అర్థమవుతుంది కదా. న్యూట్రిషన్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఆటోట్రాప్స్, ఇంకొకటి హెటీరోట్రాప్స్ అంట. ఆటోట్రాప్స్ తనకు తానుగా ఫుడ్ తయారు చేసుకుంటే, హెటీరోట్రాప్స్ వేరే మీద డిపెండ్ అయ్యేసి ఫుడ్ తయారు చేసుకుంటారు. ఆటోట్రాప్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ప్లాంట్ ఆల్గే అయితే, హెటీరోట్రాప్స్కి ఆ రెండు తప్ప మిగిలినవన్నీ కూడా, ఎందుకంటే అందరి మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అయితే ఈ హెటీరోట్రాప్స్ని మనం 3 kindsగా విడగొట్టచ్చు. హెటీరోట్రాప్స్ని 3 kindsగా విడగొచ్చు. ఏ రకంగా చెప్తాను చూడండి. హెటీరోట్రాప్స్ని 3 typesగా విడగొట్టచ్చు. నెంబర్ 1 ఏంటంటే, సో నెంబర్ 1, నెంబర్ 2 అండ్ నెంబర్ 3. సార్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఏంటి సార్ అనుకున్నంటే, నెంబర్ 1 ఎవరంటే వీళ్ళు ఫుడ్ని కడుపులోకి తీసుకొని కడుపు లోపల డైజెస్ట్ చేస్తూ ఉంటారు. సో నెంబర్ 1 ఎవరు, వీళ్ళు ఫుడ్ని తన లోపలికి తీసుకుని వచ్చి దాన్ని డైజెస్ట్ చేసుకోగల శక్తి ఉన్నవాళ్ళు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 టైప్ ఎవరు, వీళ్ళు ఫుడ్ని లోపల డైజెస్ట్ చేసుకునే శక్తి లేదు. చెప్తున్నాను కదా, లోపల డైజెస్ట్ చేసుకునే శక్తి లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ని బయట డైజెస్ట్ చేసుకుంటారు. ఆ డైజెస్ట్ చేసుకున్న దాన్ని డైరెక్ట్ బాడీలోకి ఎక్కించేస్తారు. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో మొట్టమొదటిది ఇది మనిషి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి, మనం ఏదైనా ఫుడ్ని తినేస్తే కడుపులో జీర్ణం అవుతుంది, డైజెస్ట్ అయిపోయిన తర్వాత బాడీ అంతటికి పంపిస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. బ్రెడ్ ఉందా, బ్రెడ్ కొన్ని రోజులకి ఏమవుతుంది, బయట కుళ్ళిపోతూ ఉంటుంది. లేదంటే ఒక పండు పెట్టారు, పండు ఏమవుతుంది, కుళ్ళిపోతూ ఉంటుంది, వాసన వచ్చేస్తుంటుంది, రాటింగ్ అయిపోతుంటుంది. అక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రాసెస్ డైజెషన్ అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఫంగై ఇవన్నీ ఏం చేస్తాయంటే బయట డైజెస్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ని బాగా అబ్జర్వ్ చేస్తే, ఈ పండుని మనిషి అనుకోండి బాడీ లోపలికి తీసుకుని వెళ్ళి చేసేస్తుంటాడు. కానీ ఇదే కానీ మీరు మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే చాలా రోజులు ఈ పండు అంతా విడిచిపెట్టడం వల్ల సెకండ్ కైండ్ ఆఫ్ హెటెరోట్రాప్స్ దీన్ని తినడం స్టార్ట్ చేస్తున్నాయి. ఇవేం చేస్తాయి తెలుసా, ఫస్ట్ దాని బాడీలో ఉన్నటువంటి రకరకాల కెమికల్స్ అన్నింటిని విడిచిపెట్టి దీన్ని బాగా డైజెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ డైజెస్ట్ చేసేటప్పుడు ఇది ఏమవుతుంది అంటే లిక్విడ్గా మారిపోతుంది. ఆ లిక్విడ్ని డైరెక్ట్గా తాగేస్తాయి అన్నమాట. ఇది సెకండ్ కైండ్ ఆఫ్ కేటగిరీ. ఓకే, సో ఫస్ట్ కైండ్ ఆఫ్ కేటగిరీని ఏమంటారు, సెకండ్ కైండ్ ఆఫ్ కేటగిరీని ఏమంటారు. ముందు సెకండ్ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే సాప్రోట్రోప్స్ అంటారు. ఏమంటారంటే సాప్రోట్రోప్స్ అనమాట. సో ఈ సాప్రోట్రోప్స్ నెంబర్ 2. మరి నెంబర్ 1 టైప్ ఏం పేరు, వాటిని ఏమంటారంటే హోలోజోయిక్. సో ఈ పేర్లు మీకు అవసరం లేదు. ఇన్ కేస్ మీరు బైపీసీ ఇవన్నీ తీయాలని అనుకుంటే ఈ హోలోజోయిక్, సాప్రోటైప్ అని పేర్లు వినొచ్చు. కాకపోతే ప్రజెంట్ మాత్రం మీరు వినాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. నెంబర్ 1 కేటగిరీ సాప్రోట్రోప్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ని డైజెస్ట్ అవుట్ సైడ్ అనమాట. సో డైజెస్ట్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ ఆఫ్ ఫుడ్ని అనమాట ఆరగించుకోగలరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనిషి, మ్యాన్, టైగరు, మీకు బోల్డ్ తెలుసు. వీటికి మరి మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. సెకండ్ కైండ్ ఆఫ్ కేటగిరీ చూద్దాం. ఈ సెకండ్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఏంటి, సాప్రోట్రోప్స్ అయిపోయి కదా, హోలోజోయిక్ కదా, సారీ చాలా బిగ్ మిస్టేక్ చేశాను. హోలోజోయిక్. ఓకే, సెకండ్ వాళ్ళు అనమాట సాప్రోట్రోప్. ఈ హెటెరోట్రోప్స్లో అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బతికే వాటిలో సాప్రోట్రోప్స్ ఇది ఒక ఇంపార్టెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనమాట. ఇదేం చేస్తుంది, ఫుడ్ని డైజెస్ట్ అవుట్ సైడ్ బయటే ఫుడ్ని అనమాట జీర్ణం చేసుకుంటుంది. జీర్ణం చేసుకుని వచ్చిన ఆ లిక్విడ్ని తాగేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పాను, ఫంగై అనుకొని చెప్పాను. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఫంగై. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రెడ్ చూస్తే మనం బాగా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఇక్కడ కుళ్ళిపోతుంటుంది. ఇక్కడ కుళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ఇదంతటినీ కూడాను ఇది డైజెస్ట్ చేసుకోవడానికి రకరకాల ఎంజైమ్స్ ఇవన్నీ వేస్తుంది. సో ఇలా కెమికల్స్ అన్నీ వేసడం వల్ల ఇది మెల్లగా లిక్విడ్లా మారిపోతుంది. ఎప్పుడైతే లిక్విడ్లా మారుతుందో ఆ లిక్విడ్ని డైరెక్ట్గా తాగేస్తాయి అన్నమాట సాప్రోఫైట్స్. అండ్ ఇక్కడ కుళ్ళుని కంపు ఎందుకు వస్తుంది సార్ అనుకుని మీకు డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఏదైనా డైజెస్ట్ అవుతూ ఉండేటప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా కాస్త కంపు కొడుతూ ఉంటుంది. సో
అందుకే మనకి డస్ట్బిన్ల దగ్గర వీటి దగ్గర కంపు కొడుతూ ఉంటాయి. అక్కడ సాప్రోట్రోప్స్ ఉంటాయి. అవి వాటి యాక్షన్ స్టార్ట్ చేస్తాయి, డైజెషన్ ప్రాసెస్. మీకు ఇంకా నమ్మకం లేదా? ఎవడైనా వామిటింగ్ చేసుకున్నప్పుడు ఆ వామిటింగ్ దగ్గర ఉండండి, ఆ వామిటింగ్ వచ్చిన స్మెల్ చాలా చండాలంగా ఉంటుంది. కుళ్ళిపోయిన గుడ్లు కంపు, కుళ్ళిపోయిన వాసన ఇదంతా వస్తుంటుంది అనమాట. సో దీని వెనకున్న రీజన్ ఏంటి? మనిషి బాడీ లోపలికి వెళ్ళింది కూడా డైజెస్ట్ అవుతున్నట్టే కదా. సో సగం డైజెషన్ మధ్యలో వచ్చింది ఎలా స్మెల్ కొడుతుందో సేమ్ ఇక్కడ డైజెషన్ అనేది బయట జరిగిపోతుంది సాప్రోట్రోప్లో. సో అందుకే వామిటింగ్ మనకు ఎలా స్మెల్ కొడుతుందో ఈ కుళ్ళిన దాని వల్ల వచ్చేసి కంపు కూడా సేమ్ రీజన్. ఎందుకంటే ఇక్కడ డైజెషన్ జరుగుతుంది. సాప్రోట్రోప్స్ అవుట్ సైడ్ ద బాడీ డైజెషన్ చేస్తుంది. ఇంకా మూడో టైప్ ఏంటి? పారాసైట్. ఈ మూడో టైపు పారాసైట్ అనమాట. ఇది ఫుడ్ని తయారు చేసుకోదు. అదేంటి? ఫుడ్ని తయారు చేసుకోకపోతే ఎలాగా? అవతల వాడు తయారు చేసిన ఫుడ్ని దొంగతనం చేస్తుంది. సో అవతల వాడు తయారు చేసిన ఫుడ్ని దొంగతనం చేస్తుంది. ఫుడ్ తీపిది కంప్లీట్గా కూడా. అంటే అవతల వాడిని చంపదు, కానీ అవతల వాడిని తయారు చేసిన ఫుడ్ అంతటినీ కూడా లాక్కుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటో, దోమ ఉందా? దోమ ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుందా? చంపదు. మనం తయారు చేసుకున్న ఫుడ్ అంటే రైస్ ఇదంతా ఉంది కదా, దాని అంతటిని మనం తయారు చేసుకున్న బ్లడ్ని తమ తాగేస్తూ ఉంటుంది. పాయింట్ 1. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పెయిన్ ఉందా? తలలోని పెయిన్ ఉంటుంది. పెయిన్ని లీచ్ అంటారు అనుకుంటా. ఓకే, సో ఒకవేళ లీచ్ కాకపోయినా పర్లేదు, కానీ ఈ జలక్ కానీ పెయిన్ కానీ తలలో ఉండవు. అవి ఏం చేస్తాయి? మనల్ని చంపవు, కానీ మనం తయారు చేసుకుంటున్న ఫుడ్ మీన్స్ బ్లడ్ని ఇది లాగేసుకుంటూ ఉంటుంది. మనం కష్టపడి ఎనర్జీ తయారు చేసుకుంటే డైరెక్ట్గా అది ఎనర్జీ లాక్కుంటుంది. ఫుడ్ మళ్ళీ స్పెషల్ తయారు చేసుకోదు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. స్వీట్ ఎక్కువ తింటే కడుపులో పాములు అయిపోతాయి అంటారు కదా. అది కూడా ఏం చేస్తుందంటే, మనం కష్టపడి ఫుడ్ని తయారు చేసుకుంటాం. ఇది మనిషి అనుకో, ఇది మనిషి కడుపు అనుకుంటే కష్టపడి ఫుడ్ అంతా తయారు చేసుకుని పేగుల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే బాడీలో కలిసిపోయే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో ఈ పాములు ఉంటాయి. ఇవేం చేస్తాయి తెలుసా? ఈ పాములు కరెక్ట్గా బాడీ మొత్తానికి వెళ్ళాల్సిన ఎనర్జీలో కొంతపాటు నువ్వు అక్కడే కొంత తినేస్తాయి అనమాట. ఇవి తినడం వల్ల ఇవి తినగా మిగిలిన ఎనర్జీ అంతా కూడా మన బాడీకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇవి ఏం చేస్తున్నాయి? మనం కష్టపడి ఆ ఎనర్జీ మెటీరియల్ తయారు చేసుకుంటే ఇవి మన మీద ఆధారపడి మనల్ని తినేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇవి పారాసైట్స్ అనమాట టోటల్గా కూడా. సో ఇవి హెటెరో టైప్స్లో టోటల్గా 3 టైప్స్. ఒకటి హోలోజోయిక్ అంటే ఇన్సైడ్ డైజెస్ట్ చేసుకుంటాయి. రెండోది సాప్రోట్రోప్ అవుట్ సైడ్ డైజెస్ట్ చేసుకుంటాయి. మూడోది పారాసైట్. ఇది అసలు డైజెస్ట్ చేసుకునే అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఫుడ్ని లాగేసుకుంటుంది. అవతల వాడే ఎనర్జీని డైరెక్ట్గా లాక్కుంటుంది. సో న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఫుడ్. సో ఫుడ్ని ఏ రకంగా తయారు చేసుకుంటారు, ఫుడ్ ఏ రకంగా ఉంది మొత్తానికి కూడా, ఒకటి తయారు చేసేవాళ్ళు, ఇంకొకటి తయారు చేసిన దాన్ని వాడుకునేవాళ్ళు కన్జ్యూమర్స్. సో ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళని ఆటోట్రోప్స్ అంటారు, ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో దాన్ని హెటెరోట్రోప్స్ అంటారు. ఇది ఈ మొత్తానికి సంబంధించినంత కాన్సెప్ట్. హెటెరోట్రోప్స్లో టోటల్గా ఈ 3 టైప్స్ ఉంటాయి. మరి ఈ న్యూట్రిషన్ 2 టైప్స్ అన్నాను కాబట్టి, ఆటోట్రోప్స్ హెటెరోట్రోప్స్ అన్నాను కాబట్టి, మరి మొక్కల్లో న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది, ఫుడ్ ఎలా తీసుకుంటుంది, ఆటోట్రోప్లో న్యూట్రిషన్ ఎలా తీసుకుంటుంది తెలుసుకోవాలని ఉందా? ఒకసారి చూద్దాం. మొక్కల్లో ఫుడ్, ప్లాంట్లో ఈ న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది సింపుల్గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే, ప్లాంట్లో ఫుడ్ తయారు చేసుకున్న ప్రాసెస్ని ఏమంటారంటే ఫోటోసింథసిస్ అంటారు. ఫోటోసింథసిస్. ఇక్కడ ఫోటో అంటే మొక్కల్లో ఫుడ్ తయారు చేసుకున్న ప్రాసెస్ని ఏమంటారంటే ఫోటోసింథసిస్ అంటారు. సో అంటే ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఇంకా క్లియర్గా చూద్దాం. ఫోటో అంటే లైట్, అంటే మొక్క లైట్ని యూజ్ చేసుకొని, సింథసిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాసెస్ చేయడం, క్రియేట్ చేయడం, కన్వర్ట్ చేయడం, ఇలాంటి అన్ని మీనింగ్స్కి కూడా వాడవచ్చు అన్నమాట. ప్రాసెస్ చేయడం అంటే ఇక్కడ ఏమవుతుంది? లైట్ని కన్వర్ట్ చేస్తుంది. దేనిగా? ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అసలు మొక్క లైట్ని ఎనర్జీగా ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది? డిఫరెంట్గా ఉంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది కదా. అసలు ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అదంతా కూడా మీకు చాలా బిగ్గెస్ట్ డౌట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా డెఫినెట్లీ మీ అన్నిటికీ కూడా ఆన్సర్స్ చెప్తాను. అంతకన్నా ముందు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఇది ఒక మొక్క ఉంది. ఈ మొక్క ఏం చేస్తుందంటే తన ఫుడ్ తయారు చేసుకోవడానికి గాలిలో చుట్టూ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అంటే మొక్కకి చుట్టూ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం కింద నుండి చూసుకున్నట్లయితే వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, H2O. సో మొక్క తన చుట్టూ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ప్లస్ మొక్కకి వాటర్ కావాలి కదా, రోజు మనం వాటర్ వేస్తుంటాం కదా, ఈ వాటర్ని H2O అంటుంది. ఈ రెండింటిని యూజ్ చేసుకొని దాంతో పాటుగా ఇంకొకటి ఏంటి, లైట్ని యూజ్ చేసుకొని ఏం చేస్తుంది? ఎనర్జీ తయారు చేస్తుంది. దట్ మీన్స్ ఫుడ్ తయారు చేస్తుంది. సో న్యూట్రిషన్ అంటే ఫుడ్డే కదా. సో ఆ ఫుడ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. దాన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే గ్లూకోజ్, C6H12O6. ఇదంతా కూడా ఒక ఫార్ములా రాస్తుంది. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇది గ్లూకోజ్.
దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ఒక కార్బోహైడ్రేట్ కూడాను. కార్బోహైడ్రేట్ అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది కంప్లీట్గా కూడా ఈ మొత్తం రియాక్షన్ అంతా చూస్తే, మొక్క ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని, ఓకే, మొక్క కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తీసుకొని సన్లైట్ని యూజ్ చేసుకొని ఫుడ్ తయారు చేసుకుంటుంది. తను ఇక్కడ తయారు చేసుకుంటుంది, దిస్ ఈజ్ కాల్డ్ ఫుడ్ అనేది తయారు చేసుకుంటుంది. ఇప్పుడు మనకే కానీ చుట్టూ గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకొని, వాటర్ని యూజ్ చేసుకొని, సూర్యుడు పడుతున్న సన్లైట్ని యూజ్ చేసుకొని ఫుడ్ తయారు చేసుకోగలమా? తయారు చేసుకోలేము. అసలు ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా? ప్రకృతిలో ఇదంతా కూడా అద్భుతం అనమాట. ఇదంతా కూడా కాస్త అద్భుతం. సో కాసేపు ఈ రియాక్షన్ గురించి మాట్లాడితే ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది ఇదంతా చూద్దామా? మనం ఒక చెట్టు తీసుకుందాం. ఈ చెట్టులో ఉన్న బోల్డ్ ఆకులు ఉంటాయి కదా, ఈ బోల్డ్ ఆకులు తీసుకుందాం. ఈ బోల్డ్ ఆకుల్లో ఒక చిన్న ఆకు, దిస్ ఈజ్ ద వన్ లీఫ్ అనమాట. ఈ లీఫ్ని మనం తీసుకుంటే, సో ఈ లీఫ్లో ఉన్న పార్ట్స్ని ఏమంటారు, వాటి పేర్లు ఏం పేరు మని చక్కగా చూద్దాం. సో ఈ రకంగా మిడ్ లైన్లో ఉంది కదా, దీన్ని మిడ్ రిబ్ అంటారు. సో దీన్ని మిడ్ రిబ్ అంటారు. అండ్ మొక్కలో ఇలా సింగిల్గా పాములాగా వెళ్తాయి కదా, దీన్నే వీన్స్ అంటారు. సో వీటిని వీన్స్ అంటారు అనమాట. వీన్స్ నరాలు, మనకు నరాలు అలాగా, మొక్కకు వీన్స్ అలాగా. సడన్గా మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, నేను మొక్క గురించి మాట్లాడి మొక్క ఆకు గురించి ఎందుకు వెళ్ళిపోయామంటే, ఇక్కడ మేజర్ రీజను మొక్కలో ఫుడ్ తయారు చేసే పార్ట్ ఏంటంటే క్లోరోఫిల్. సో మొక్కలో ఫుడ్ని తయారు చేసేది ఏంటంటే క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ గ్లూకోజ్ని తయారు చేస్తుంది అనమాట. సో సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, మొక్కకు సంబంధించినంత వరకు కూడాను గ్రీన్గా ఎక్కడుంటే అదంతా కూడాను క్లోరోఫిల్ ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కకి ఎక్కువ గ్రీన్గా ఎక్కడ ఉంటుంది, లీవ్స్లో ఉంటుంది. ఓకే, ఇంకొన్ని రకాల మొక్కలకి అయితే స్టెమ్లో కూడా ఉంటుంది. ఓకే, కొన్ని రకాల మొక్కలకి అయితే వాటి యొక్క పళ్ళు పైన పల్ప్లో కూడా ఉంటుంది. పల్ప్ అంటే పండు తొక్క. ఇప్పుడు అటువంటి తొక్క తీసుకోండి, గ్రీన్ కలర్గా ఉంటాయి కొన్ని. ఈ ఒక్క ఇమేజ్ చూడండి, చాలా వరకు మీకు కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోద్ది. సో ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే గ్రీన్ పార్ట్స్ ఏమున్నాయి, ఆకులు గ్రీన్గా ఉన్నాయి, ఇక్కడ స్టెమ్ కూడాను గ్రీన్గా ఉంది. కొన్ని వాటికి అయితే వాటి యొక్క పళ్ళు కూడాను గ్రీన్గా ఉంటాయి. ఓకేనా, వాటి యొక్క పళ్ళు కూడాను గ్రీన్గా ఉంటాయి. ఇక్కడ ఆలోవేరా కనిపిస్తుంటే ఈ ఆలోవేరా పాట్ అంతా కూడా, బాడీ అంతా కూడాను మీకు గ్రీన్గానే కనిపిస్తుంది. అండ్ ఇంకొక కామెడీ చెప్పిన, ఈ ఆలోవేరాకి సంబంధించినంతవరకు కూడాను ఆకులు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారు, ఈ ముళ్ళులే వాటి ఆకులు. ఓకే, ముళ్ళులు ఆకులు అయిపోయి, అండ్ ఇది కాండం అనమాట. కాండము ఇక్కడ క్లోరోఫిల్ జాబ్ చేస్తుంది. ఓకే, కాండం అనేది ఇక్కడ ఫోటోసింథసిస్. సో సూపర్. టు బి ఫ్రాంక్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఇప్పటివరకు ఏం చెప్తున్నానంటే, మొక్కలో గ్రీన్ పార్ట్ ఏది ఉంటుందో, ఓకే, గ్రీన్ పార్ట్ ఏది ఉంటుందో అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది అనుకొని చెప్తున్నాను. ఫోటోసింథసిస్ అక్కడ ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ క్లోరోఫిల్ అనేది ఉంటుంది అనుకొని చెప్తాను. సో క్లోరోఫిల్ అక్కడ ఉంటుంది అనే విషయం చెప్తున్నాను. సో దీన్ని ఇంకా క్లారిటీగా చూపిస్తాను, ఇంకా క్లారిటీగా తీసుకుని వస్తాను. అసలు మొక్కలో గ్రీన్ పార్ట్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, దాని వెనకున్న స్ట్రాంగెస్ట్ రీజన్ ఒకటే, క్లోరోఫిల్ అక్కడ ఉంటే, ఎక్కడ క్లోరోఫిల్ ఉంటుందో అక్కడ రోగులు దూరం అన్నట్టు, ఎక్కడ లైఫ్ ఉంటే అక్కడ రోగాలు రావన్నట్టుగా, సేమ్ ఎక్కడ క్లోరోఫిల్ ఉంటే అక్కడ ఆ పార్ట్ గ్రీన్గా ఉండడానికి మ్యాక్సిమం ఉంటుంది. క్లోరోఫిల్ వల్ల గ్రీన్గా ఉంటుంది అనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ బాడీ వేరే కలర్ కదా, ఇదే మీ బాడీ మీద నేను రెడ్ రంగు వేసానంటే అప్పుడు ఏమవుతుంది, రెడ్ కలర్ అయిపోద్ది. అదే మీ బాడీ మీద బ్లూ కలర్ వేస్తే ఏమవుతుంది, బ్లూ కలర్ అయిపోద్ది. సేమ్ మొక్కకు కూడాను ఈ క్లోరోఫిల్ ఉండడం వల్ల మొక్కలో ఏ పార్ట్లో అయితే ఎక్కువగా క్లోరోఫిల్ ఉంటే అది గ్రీన్గా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఆకులే కదా మనకు గ్రీన్గా కనిపిస్తాయి. ఆకుని మనము బాగా జూమ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో ఆకుని జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది. ఈ ఆకులో రకరకాల పార్ట్స్ కనిపిస్తాయి. అయితే వన్ ఆఫ్ ది పార్ట్ తీసుకుంటే ఇదిగో ఇలా వన్ ఆఫ్ ది పార్ట్ క్లోరోప్లాస్ట్ అనమాట. సో ఆకును కట్ చేస్తే మొక్క లీఫ్ను మనం కట్ చేస్తే మనకు లీఫ్లో క్లోరోప్లాస్ట్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది, క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ని మనం జూమ్ చేసి చూసామనుకోండి, దాంట్లో చిన్న బాక్సులు కనిపిస్తాయి. దోజ్ ఆర్ ద క్లోరోఫిల్. అవి క్లోరోఫిల్ అనమాట. అంటే ఇక్కడ ఉంటాయి అనమాట. ఈ క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్, ఈ క్లోరోఫిల్లే గ్రీన్ కలర్ రావడానికి అవకాశం చూపిస్తుంది మేజర్గా. మీరేం చేస్తారంటే ఈ ఇమేజ్ని కాసేపు అలాగ సైలెంట్గా పెట్టేసి చూడండి, అప్పుడు నీట్గా కనిపిస్తుంది, క్లారిటీగా. సో ఇదో క్లోరోప్లాస్ట్ అనుకుంటే ఈ క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంది. ఇప్పటి వరకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు బిగ్గెస్ట్ డౌట్గా ఉండొచ్చు. మీకు ఒక మాట చెప్పనా, కరెక్ట్గా చూడండి. మనం ఇంతకు ముందు నుండి ఒకటే మాట అంటున్నాం, మొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అనుకున్నట్టున్నాం. ఇప్పుడు ఈ క్లోరోఫిల్లోకి ఏమవుతుంది తెలుసా, ఈ క్లోరోఫిల్ లోపలికి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ క్లోరోఫిల్ లోపలికి వెళ్తుంది. ఓకే, మొక్క
వాటర్ తీసుకుంటాను అంటున్నాం. మనం రోజు వాటర్ వేస్తాం కదా, ఆ మొక్కకి వెళ్ళిన వాటర్ అంతా కూడా ఈ రూట్స్ లోపల నుండి మెల్లగా ఆకు లోపలికి ఇక్కడికి ఈ క్లోరోఫిల్ దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు ఏమైంది, మొక్కకి వాటర్ కూడా వెళ్ళింది, H2O ఈ క్లోరోఫిల్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఇది ఎండలో ఉంటుంది కదా, ఎండలో ఉండడం వల్ల సన్లైట్ పడుతుంది కదా, ఈ సన్లైట్ అనేది పడడం వల్ల ఈ సన్లైట్ ఇప్పుడు దేని మీద పడుతుంది, ఆబ్వియస్లీ దీని మీద పడుతుంది. ఈ సన్లైట్ అనేది ఈ క్లోరోఫిల్ మీద పడుతుంది. ఇలా సన్లైట్ కూడా పడింది. ఎప్పుడైతే ఈ సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, ఆఖరికి లైట్, ఈ మూడు దీని మీద పడ్డాయో లాస్ట్కి ఈ క్లోరోఫిల్ మీద పడితే ఇది ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తుంది చెప్పండి, ఫుడ్ తయారు చేస్తుంది. ఏం తయారు చేస్తుంది, ఫుడ్ తయారు చేస్తుంది. ఈ ఫుడ్నే మనం ఏమంటామంటే గ్లూకోజ్. దీన్నే ఇంకొక మాటలో ఏమని చెప్తామంటే దీన్నే కార్బోహైడ్రేట్స్ అంటున్నాం. అర్థమవుతుంది కదా. ఇవన్నీ తయారు చేయడం వల్ల లాస్ట్కి ఇది ఒక ఫుడ్ తయారు చేస్తుంది. ఫుడ్తో పాటుగా ఇంకొకటి ఏం తయారు చేస్తుంది తెలుసా, వాటర్ తయారు చేస్తుంది, అంటే ఆక్సిజన్ తయారు చేస్తుంది, O2. సో కాస్త ఫుడ్ కాస్త వాటర్, మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ క్లోరోఫిల్ అనేది ఎప్పుడైతే లైటు, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఈ మూడింటిని తీసుకుని క్లోరోఫిల్ ఫుడ్ తయారు చేస్తుంది, ఫుడ్తో పాటుగా ఆక్సిజన్ తయారు చేస్తుంది. ఆక్సిజన్ ఎలాగో బయటకు వెళ్ళిపోద్ది, బండికి ఎలాగో ఫ్యూయల్ని రన్ చేస్తే స్మోక్ బయటకు వెళ్ళిపోద్ది, అలా వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ కాస్త ఫుడ్ అనేది తయారైపోయింది అంట. ఈ ఫుడ్ ఇక్కడ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. ఇదేంటి, కార్బోహైడ్రేట్స్. ఈ పింక్ కలర్ని నేను ఏమని రాస్తానంటే కార్బోహైడ్రేట్ రాస్తారు, కార్బోహైడ్రేట్. దీనికే మీకు టెక్స్ట్ బుక్లో ఇంకా ఈజీగా చెప్పడానికి C6H12O6, దట్ మీన్స్ గ్లూకోజ్ అనే పేరుగా ఇస్తారనమాట. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలి, సార్ మొక్కకి ఆక్సిజన్ విడిచిపెట్టేస్తుంది కాబట్టి మొక్కకి ఆక్సిజన్ వద్దా అంటే అలా ఏమి కాదు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఆక్సిజన్ బయటకు వెళ్ళింది అంతే. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది అంతే. కానీ మొక్క ఎప్పుడు మనిషిలాగే మొక్క కూడాను కార్బన్ డైఆక్సైడ్ని కేవలం ఫోటోసింథసిస్ అప్పుడు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. మిగిలిన టైం అంతప్పుడు కూడా తను కూడా కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడిచిపెడుతుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది. కేవలం ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మాత్రమే బయటకు తీసుకుని వెళ్తుంది అనమాట. సో ఇప్పటి వరకు ఏం జరిగింది అంతా ఒక్కసారి రివైజ్ చేద్దాం నీట్గా కూడాను. ముందుగా న్యూట్రిషన్ టైప్లో మనం ఏమేమి నేర్చుకున్నాం, మొక్కలు తానంతా తాను ఫుడ్గా చేసుకుంటే హెటరోట్రోప్స్ అనేవి వేరే మీద డిపెండ్ అవుతాయి అని చెప్పాను. సో ఇప్పుడు మొక్కల్లో అంటే ఆటోట్రోప్స్లో ఎలా జరుగుతుంది అనేది చూసాం. ఫుడ్ అనేది ఎలా తయారవుతుంది అని అంటే ఆ తయారయ్యే ప్రాసెస్ని ఏమన్నా అంటే ఫోటోసింథసిస్ అన్నాం. అంటే ఫోటోసింథసిస్ అంటే ఏంటి, లైట్ని యూజ్ చేసుకుని అది ఫుడ్ని తయారు చేసుకుంటుంది, లైట్ని ఫుడ్గా తయారు చేసుకుంటుంది. దాన్ని ఇంకా నీట్గా ఎలా నేర్చుకోమంటే ఒక ఫార్ములా రూపంలో నేర్చుకున్నాం. అది ఎలాగా, కార్బన్ డైఆక్సైడ్, ఓకే, కార్బన్ డైఆక్సైడ్, వాటరు, లైట్, క్లోరోఫిల్ ఈ 4 కలిసి ఫుడ్ అనేది తయారు చేస్తుంది అనుకుని నేర్చుకున్నాం అనమాట. దాన్ని ప్యూర్ ఎక్స్పెరిమెంట్లో చూసుకున్నట్లయితే మొక్కలో ఉన్న క్లోరోఫిల్ మీదకి వాటరు, కార్బన్ డైఆక్సైడ్, లైటు, ఈ క్లోరోఫిల్ ఈ 4 కలిసి ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ని తయారు చేసింది, ఆక్సిజన్ బయటకు విడిచిపెట్టింది. ఇది ప్రాసెస్. అండ్ నేను ఇంకొక పాయింట్ ఏమని చెప్పాను, ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది కేవలం మొక్క ఆకుల్లో మాత్రమే కాదు, మొక్కలో ఏ పార్ట్లో అయితే క్లోరోఫిల్ ఉంటుందో, మొక్కలో ఏ పార్ట్ అయితే గ్రీన్గా ఉంటుందో ఆ పార్ట్లో ప్రతి ప్రాసెస్లో కూడా ఇదే ప్రాసెస్ జరుగుతుంది అనే విషయం మేము మీకు చెప్పాను. అయితే ఇంకొక డౌట్ మీకు ఉంటుంది, కొన్ని రకాల మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు గ్రీన్ కలర్లో ఉండవు, వాటి పరిస్థితి ఏంటి అనుకుని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ మొక్క చూస్తే రెడ్ కలర్లో ఉంది, ఎందుకు సార్ ఈ రకంగా రెడ్ కలర్ డిఫరెంట్ కలర్ ఉంది అనుకుని మీకు అనిపించవచ్చు. సింపుల్గా ఒక మాటని, ఇక్కడ మొక్కను బాగా ఓపెన్ చేస్తే ఈ మొక్కను ఓపెన్ చేసిన తర్వాత బాగా డీప్గా డెప్త్గా ఓపెన్ చేసిన తర్వాత ఇలా మైక్రోస్కోప్లో చూస్తే ఇక్కడ మనకి ఎక్కువ క్లోరోప్లాస్ట్, క్లోరోఫిల్ కనిపిస్తుంది కదా. కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే ఆ మొక్కలో ఈ క్లోరోప్లాస్ట్ కంటే వేరే రకమైన పిగ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ పిగ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మొక్క ఏ కలర్ కనిపిస్తుంది, బ్లూ కలర్లో ఎక్కువగా కనిపిస్తుంది. లేదా కొన్నిసార్లు కొన్ని మొక్కలకు రెడ్ కలర్ పిగ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు ఏం కనిపిస్తుంది, ఎక్స్ట్రాగా రెడ్ కలర్లో ఎక్కువ కనిపిస్తుంది. కానీ మ్యాక్సిమం మనం చూసే మొక్కలన్నీ, మన ఊళ్ళో కనిపించే మొక్కలన్నీ ఏవై ఉంటాయి, ఎక్కువగా గ్రీన్ కలరే ఎక్కువ ఉంటుంది, అంటే క్లోరోఫిల్ ఎక్కువ ఉంటుంది అనమాట. క్లోరోఫిల్ కానీ కొన్ని రకాల మొక్కల్లో క్లోరోఫిల్ కంటే ఎక్కువగా ఇంకా వేరే ఉంటాయి, రెడ్ కలర్ ఇవన్నీ. అవి ఉండడం వల్ల ఆ కలర్ కనిపిస్తాయి. అంత మాత్రాన వాటిలో క్లోరోఫిల్ లేదు అనుకుని కాదు, కాకపోతే గ్రీన్ కలర్ అంటే క్లోరోఫిల్ కొద్దిగా తక్కువ ఉంది, అండ్ మిగిలిన కలర్స్ క్లోరోఫిల్ కంటే అవసరానికి మించి ఎక్కువ ఉన్నాయి అందువల్ల. ఓకే, ఇప్పుడు మీకు ఏం తెలిసిందంటే ఒక ప్లాంట్ అనేది ఫుడ్ ఎలా తయారు చేసుకుంటుంది అనే విషయం మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ప్లాంట్ ఫుడ్ తయారు చేసుకోవడానికి ఫోటోసింథసిస్ వాడుతుంది, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందని చూపించాను. అయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మీకు ఒక ఫార్ములా చెప్పాను కదా, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఈ రెండు దేంట్లోకి వెళ్తాయి, క్లోరోఫిల్ లోపలికి వెళ్తాయి.
ఓకే, ఈ క్లోరోఫిల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఏం చెప్పాను, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అనేది తప్పనిసరిగా ఉంటే అప్పుడు మనకి ఏం తయారు చేస్తుంది, గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి C6H12O6, దీన్ని ఏమంటున్నారు గ్లూకోజ్. అయితే గ్లూకోజ్తో పాటు ఇది నెక్స్ట్ ఏమి ఇచ్చేస్తుంది, ఆక్సిజన్ని బయటకు విడిచిపెడుతుంది. ఏం విడిచిపెడుతుంది, ఆక్సిజన్ని బయటకు విడిచిపెడుతుంది. అయితే ఇప్పుడు మీకు ఇంకొక కొద్దిగా నీట్గా చెప్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ రియాక్షన్లో మీరు ఆల్రెడీ ఫస్ట్ లెసన్ నేర్చుకున్నారు కదా, కెమికల్ రియాక్షన్స్ అని. ఆ లెసన్లో మీరు ఏం నేర్చుకున్నారు, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ నేర్చుకున్నారు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 6 కార్బన్ డైఆక్సైడ్స్, 6 వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఇక్కడ 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్, ఇవన్నీ కలిస్తే అప్పుడు బ్యాలెన్స్ రియాక్షన్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. ఏవేవి ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే ఏమేమి క్లియర్గా ఉంటాయి అనేది క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇదంతా ఓకే. నేను మీకు ఒకటి క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఏంటంటే, మొక్కలో సన్లైట్ లేకపోతే ఫుడ్ తయారు చేసుకోలేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మొక్కకు సన్లైట్ లేకపోతే అంటే సూర్యుడు లేకపోతే కావాలి అంటున్నాం కాబట్టి మొక్కకు లైట్ లేకపోతే అంటే సూర్యుడు లైట్ లేకపోతే గ్లూకోజ్ అనేది తయారవ్వదా అని మీకు క్వశ్చన్ అడుగుతాను. మీరు ఆన్సర్ చెప్తారా? సరే, చెక్ చేద్దాం. సో దీని ఆన్సర్ ఎలా చెప్పాలంటే ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పాలి. ఒక పని చేద్దాం, చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏంటి ఎక్స్పెరిమెంట్ అంటే, ఒక 2 మొక్కలు తీసుకుందాం. దిస్ ఈజ్ వన్, ఇదొక మొక్క, ఇంకొక మొక్క, ఇదొక మొక్క. ఈ 2 మొక్కల్ని మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 2 మొక్కల్ని కూడాను డార్క్ రూమ్లో పెట్టేద్దాం. ఎక్కడ? డార్క్ రూమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు డార్క్ రూమ్లో పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, మొక్క ఫుడ్ అనేది తయారు చేసుకుంటుంది కదా, ఆ ఫుడ్ని ఏమంటామంటే స్టార్చ్ అంటాం. సో మొక్క తయారు చేసుకున్న ఫుడ్ని స్టార్చ్ అంటాం. ఇప్పుడు మనిషి అనేవాడు ఫుడ్ తయారు చేసుకుంటాడు కదా, అంటే మనిషి ఇప్పుడు ఫుడ్ తింటాడు, ఆ తిన్నదంతా కూడా కొవ్వు రూపంలో మారిపోద్ది. ఆ కొవ్వుని ఏమంటామంటే గ్లైకోజన్ అంటారు. సో మనిషి తయారు చేసుకుంటే దాన్ని గ్లైకోజన్ అంటారు. అంటే మనం ఫుడ్ తింటామా, మన పొట్ట చుట్టూ కొంతమంది చూడండి, కొంతమంది లావుగా ఉంటారు, వాళ్ళ బాడీ చుట్టూ ఫ్యాట్ ఉంటుంది కదా, అదంతా ఏంటి, ఫుడ్ స్టోర్ చేసుకుంటున్నారు. సేమ్ మొక్క కూడా స్టార్చ్ రూపంలో సేవ్ చేసుకుంటారు, మనిషి అయితే గ్లైకోజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏంటి, మనం ఉపవాసం ఉన్నాం అనుకోండి, మనం ఒక 10 రోజులు తినలేదు అయినా బతికే ఉంటాం. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ మెల్లమెల్లగా కరిగి అదంతా కూడా మన శరీరానికి ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది. సేమ్ మొక్కకు కూడా అంతే. మొక్క ఏదైతే ఎనర్జీ తయారు చేసుకుందో అదంతా కూడా స్టార్చ్ రూపంలో తయారు చేసుకుంటుంది. ఆ స్టార్చ్ అంతటిని ఖర్చు పెడుతూ ఉంటుంది అనమాట. ఓకే, అందుకోసం మొక్కకి సన్లైట్ లేకపోయినా కొన్ని రోజులు బతకగలదు అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ మొక్కను తీసుకొని ఆ మొక్కని కొన్ని రోజులు డార్క్ రూమ్లో పెట్టేస్తాం. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, మొక్కలో ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా ఖర్చు అయిపోద్ది. సో ఇప్పుడు చీకటి రూమ్లో పెట్టడం వల్ల ఖర్చు అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మొక్కకి ఫుడ్ కావాలంటే డెఫినెట్లీ కూడా సన్లైట్లోకి వెళ్ళాలి. లేకపోతే కొత్త ఫుడ్ తయారవుతుంది. ఆల్రెడీ ఉన్న స్టార్చ్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు మొక్క ఏమైపోద్ది, చనిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేద్దామా, మొక్కని కొన్ని రోజులు డార్క్ రూమ్లో పెట్టేస్తే సెట్ అయిపోద్ది. ఇప్పుడు డార్క్ రూమ్లో ఎన్ని రోజులు పెట్టచ్చు, మొక్క అంటున్నాం కాబట్టి 3 days చాలు. అయితే పెద్ద చెట్టు అనుకోండి చాలా ఎక్కువ రోజులు పెట్టాలి, మొక్కకు 3 days చాలు ఇంచుమించుగా, నా యొక్క ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడు ఈ మొక్కను 3 daysలో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది తెలుసా, ఈ ఆకుని తీసుకుంటాం, దీంట్లో ఉన్న లీఫ్ని తీసుకుంటాం. సార్ ఎందుకు సార్ లీఫ్ని మాత్రమే తీసుకుంటారంటే, క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది మొక్కకి, క్లోరోఫిల్ అనేది ఆకులో ఉంటుంది కాబట్టి ఆకులోనే తీసుకుంటాం. ఫుడ్ ఎక్కడ తయారవుతుంది ఎక్కువగా, మొక్కకి ఆకులోనే ఫుడ్ అంతా తయారవుతుంది. ఎందుకంటే క్లోరోఫిల్ ఎక్కడ ఉంటే అక్కడే ఫుడ్ తయారవుతుంది కాబట్టి లీఫ్నే తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, లీఫ్ తీసుకోవడానికన్నా ముందు ఈ మొక్కల్ని డార్క్ రూమ్లో పెట్టాం కదా, తీసుకొని వచ్చి ఒక 6 hours, ఓకే, ఒక్క మొక్కను మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క ఉందా, దీన్ని 6 hours మాత్రమే, 6 hours మాత్రమే సన్లైట్లో పెడదాం. ఇప్పుడు సన్లైట్లో పెడితే ఏం తయారవుతుంది, ఫుడ్ తయారవుతుంది. ఇంకొక మొక్క ఉంది కదా, ఈ మొక్కను ఏం చేస్తామంటే ఇంకా స్టిల్గా దాన్ని అలానే విడిచిపెట్టేద్దాం. సో దాన్ని ఇంకా అలా డార్క్ రూమ్లో పెట్టేద్దాం. ఓకేనా, సో దీన్ని అన్నమాట 6 hours సన్లైట్లో పెట్టేద్దాం, దీన్ని ఇంకా డార్క్ రూమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే లీఫ్ తీసుకుందాం. సో ఈ మొక్కలో నుండి ఒక లీఫు, ఓకే, ఈ మొక్కలో నుండి ఒక లీఫు, ఈ మొక్కలో నుండి ఒక లీఫు, ఈ 2 లీఫులని తీసుకుందాం. ఇప్పుడు మన కామన్ సెన్స్తో చెప్పండి, సన్లైట్ ఎక్కడ ఉంటే అక్కడ ఫుడ్ తయారైపోద్ది అనుకుని చెప్పాం కాబట్టి ఈ మొక్కలో ఏముంటుంది, ఫుడ్ అనేది తయారై ఉంటుంది, అంటే స్టార్చ్ అనేది తయారై ఉంటుంది. ఈ లీఫ్లో ఏముంటుంది, ఇది డార్క్ రూమ్లో ఇన్ని రోజులు ఉంది, సన్లైట్లో కూడా కనీసం పెట్టలేదు కాబట్టి ఇది చీకట్లో ఉంటుంది, ఫుడ్ ఏం తయారవదు అనుకో మనం చెప్పేస్తాం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా, ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలి నిజంగా ఈ లీఫ్లో ఫుడ్ అనేది ఉండదు, ఈ లీఫ్లోనే ఫుడ్ అనేది తయారై ఉంటుంది ఎందుకంటే సన్లైట్లో ఉంది అనుకుని ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలి. ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఇప్పుడు ఈ లీఫ్ని తీసుకుందాం, దీన్ని ఏం చేద్దాం తెలుసా, ఈ లీఫ్ని తీసుకొని వచ్చి దాన్ని
ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, మనం ఈ ఆకును తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆకులో నుండి అసలైనది ఏం చేస్తామంటే, యాక్చువల్లీ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక ఆకు కదా, నేనేం చేస్తానంటే 2 ఆకులు తీసుకుంటాను. ఏం చేస్తున్నాను, 2 ఆకులు తీసుకుంటాను. ఒకటి ఏం చేస్తున్నానంటే సన్లైట్లో ఉన్న ఒక ఆకుని తీసుకుంటాను, ఇంకొకటి సన్లైట్లో లేని ఆకుని తీసుకుంటాను. ఈ 2 ఆకుల్ని తీసుకుంటే సన్లైట్లో లేని ఆకు ఎక్కడ వేస్తాను తెలుసా, ఈ దాంట్లో వేస్తాను. సన్లైట్లో ఉన్నదాన్ని ఇక్కడ వేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి, బాగా వినండి. దీని ముందు ఈ ఆకుని నేను బాయిల్ చేసుకుంటాను. ఏం చేస్తాను, బాగా బాయిల్ చేస్తాను. దేంట్లో బాయిల్ చేస్తాను తెలుసా, ఆల్కహాల్లో వేసి బాయిల్ చేస్తాను. దేంట్లో, ఆల్కహాల్ అంటే ఏంటి తెలుసు కదా, మందు. ఇంకా మీకు ఆ ఆల్కహాల్ పేరు కూడా కావాలి అంటే ఇథనాల్. ఏం పేరు, ఇథనాల్. దాని పేరు ఏం పేరు, ఇథనాల్. ఎందుకు ఈ రకంగా ఆల్కహాల్లో మనం బాయిల్ చేస్తాం అనేది మీకు చెప్తాను చూడండి. ఈ ఆల్కహాల్ పేరు ఇథనాల్. ఇథనాల్లో ఎందుకు బాయిల్ చేస్తామంటే సింపుల్గా ఒకటి ఆకు కలరు గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ తీసేయాలి. దట్ మీన్స్ క్లోరోఫిల్ అనే దాన్ని తీసేయడానికి. నెంబర్ 1 ఏంటంటే ఈ క్లోరోఫిల్ అనే దాన్ని తీసివేయడానికి. నెంబర్ 2 ఇంకొక రీజన్ కూడా ఉంది. దీనికి ఆకులు మనం ఓపెన్ చేస్తే చిన్న చిన్న సెల్స్ కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి, చిన్న చిన్న సెల్స్. ఈ సెల్స్ని బ్రేక్ చేయడానికి కూడాను ఈ ఆల్కహాల్ పనికి వస్తుంది. సో ఈ 2 చేయడానికి. అందుకే మీరు ఇక్కడ ఆకును బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో గ్రీన్ ఉంది, మెల్లగా ఏమైంది, సమ్ డిఫరెంట్ కలర్ అనమాట. కలర్ లేని దానిలో అయిపోయింది. అంటే క్లోరోఫిల్ అనేది గ్రీన్ కలర్ కంప్లీట్గా పోయింది. దాంతోపాటుగా సెల్ కూడా బద్దలైంది. అసలు సెల్ని ఎందుకు సార్ బద్దలు కొడుతున్నారు, సెల్ని ఎందుకు సార్ ఇలా విరగొడుతున్నారు అంటే, మనము ఒకటి వేయడానికి అనమాట. యాక్చువల్ అయోడిన్ ఉంది కదా, ఈ అయోడిన్ అనే దాన్ని ఆకు మీద వేయడం కోసం మాత్రమే ఇచ్చేస్తున్నాం. ఏంటి, ఆకులోనూ అయోడిన్ వేస్తాం. అయోడిన్ వేయడానికి సెల్ బద్దలు కొట్టడానికి ఏంటి సార్ రీజన్ అంటే, మీరు ఒకటి చెప్పండి. ఒక ఇల్లు ఉంది, ఒక ఇంటి లోపలికి వాటర్ వెళ్ళాలి. ఏం వెళ్ళాలి, వాటర్. ఇప్పుడు ఈ వాటర్ వెళ్ళాలంటే ఇల్లు మొత్తం ఫుల్ ప్యాకింగ్లో ఉంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ ఎలా వెళ్తుంది, వెళ్ళదు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటి పైన ఉన్నటువంటి ఆ పైకప్పును విరగొట్టాలా లేదా, విరగొడితేనే మాత్రమే అప్పుడు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇల్లు బద్దలు కొట్టమనుకోండి, అప్పుడు మనం ఏదైనా వాటర్ ఏదైనా వేయడానికి బయట నుంచి చాయిస్ ఉంటుంది. సేమ్ సెల్ కూడా ఉంది కాబట్టి ఈ సెల్ని మనం బ్రేక్ చేయడానికి ఆల్కహాల్ వాడుతున్నాం. మరి గ్రీన్ కలర్ ఎందుకు సార్ తీసేయాలి, క్లోరోఫిల్ ఎందుకు సార్ తీసేయాలంటే, ఇప్పుడు ఈ అయోడిన్ వేస్తే ఏమవుతుంది తెలుసా, ఇన్ కేస్ ఆకు లోపల కానీ కార్బోహైడ్రేట్స్ ఉంటే, ఏంటి కార్బోహైడ్రేట్స్ కానీ ఉంటే అది బ్లూ కలర్లో మారిపోద్ది. ఓకే, ఇన్ కేస్ అది కార్బోహైడ్రేట్స్ కానీ ఉంటే బ్లూ కలర్లో మారిపోద్ది. కార్బోహైడ్రేట్స్ లేకపోతే అది ఏ కలర్ కూడా మారదు అనమాట. కార్బోహైడ్రేట్స్ ఉంటే బ్లూ కలర్లో మారుతుంది, కార్బోహైడ్రేట్స్ లేకపోతే బ్లూ కలర్లో మారుతుంది. ఇప్పుడు నువ్వు గ్రీన్ కలర్ ఆకు తీసుకుని వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రీన్ కలర్ ఆకు, ఓకే, ఈ ఆకు మీద తీసుకుని వచ్చి అది సన్లైట్లోనే ఉంది. సన్లైట్లో ఉంటే ఫుడ్ చేసుకుంటుందా లేదా, ఫుడ్ చేసుకుంటుంది. ఇప్పుడు సన్లైట్లో ఉన్న ఒక ఆకు తెచ్చి దాంట్లో ఫుడ్ ఉంటుంది, ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకుంటుంది. దాని మీద అయోడిన్ వేస్తే అది అసలు ఎటువంటి కలర్ కూడా చేంజ్ అవ్వదు. అందుకోసం ఏం చేయాలంటే దాన్ని డెఫినెట్లీ కూడాను ఆ గ్రీన్ కలర్ తీసేయాలి. అప్పుడు మాత్రం అది ఏమైనా చిన్న చేంజెస్ వస్తాయి. సో సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. ఈ రకంగా మనకి సిచ్యువేషన్ అంతా కూడాను గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో మారుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ అంతటిని కూడా స్టార్టింగ్ నుండి చెప్తాను, రివర్స్లో చెప్తాను. సో ఇప్పుడు కంప్లీట్గా చెప్తాను చూడండి. ఒక మొక్కకు సంబంధించినంత వరకు అది ఫుడ్ చేసిందా లేదా అనుకుని ఎలా తెలుస్తుంది అంటే, ఒక ఆకుని మనం ఎప్పుడైతే అయోడిన్ వేస్తామో అది బ్లూ కలర్లో మారితే అది ఫుడ్ చేసుకున్నట్టే. ఎందుకంటే అయోడిన్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని బ్లూగా మార్చగలదు. సార్ కార్బోహైడ్రేట్స్ని బ్లూగా మారుస్తుంది అంటే రైస్ని మారుస్తుందా, ఆబ్వియస్లీ రైస్ అనేది ఒక కార్బోహైడ్రేట్స్ కాబట్టి అది కూడా ఒక ఫుడ్ ఐటమే కాబట్టి దాన్ని బ్లూగా మార్చేస్తుంది. లేదు అంటే బంగాళదుంపను బ్లూ కలర్గా మారుస్తుంది అంటే పొటాటోని చాలా ఈజీగా మార్చుతుంది, ఎందుకంటే దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మొక్క ఆకులో ఏం తయారైంది, కార్బోహైడ్రేట్స్, దీన్ని బ్లూగా కలర్గా మారుస్తుంది అంటే ఆబ్వియస్లీ మారుతుంది. కాకపోతే ఇప్పుడు సన్లైట్లో ఉన్న దాంట్లోన బ్లూ లైట్ ఎలాగో వచ్చేస్తుంది, కాకపోతే ఆ గ్రీన్ కలర్ ముందు తీయకపోతే మాత్రం గ్రీన్ కలర్గా అది బ్లూ కలర్గా మారదు. కాబట్టి దాన్ని గ్రీన్ కలర్ తీయాలంటే దాన్ని ఆల్కహాల్లో పెట్టి బాయిల్ చేసేయాలన్నమాట. ఇది సిచ్యువేషన్. సో ఇది ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామనంటే, ఏ మొక్క అయితే సన్లైట్లో ఉందో దాంట్లోనే కార్బోహైడ్రేట్స్ తయారయ్యాయి, అది మాత్రమే బ్లూ కలర్లో మారింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే సన్లైట్ ఉంటేనే ఫుడ్ తయారవుతుంది అనే విషయం అర్థమైంది. ఏ మొక్క అయితే సన్లైట్లో లేదో అది కార్బోహైడ్రేట్ని తయారు చేసుకోలేదు, ఆకు కూడా బ్లూ కలర్లో మారలేదు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఏ మొక్క అయితే సన్లైట్లో ఉంటుందో, చూడండి కార్బన్ డైఆక్సైడ్, ఏ మొక్క అయితే సన్లైట్లో ఉంటుందో ఆ మొక్క మాత్రమే బతకగలదు, అది మాత్రం ఫుడ్ తయారు చేసుకోగలదు అనే విషయం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మొక్కకి క్లోరోఫిల్ అవసరమా లేదా, ఇప్పుడే కదా ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఫుడ్ తయారవ్వాలంటే క్లోరోఫిల్ అనేది కావాల్సిందే అనే విషయం మనకి ఇక్కడ అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్,
మొక్క బతకాలంటే వాటర్ కావాలా వద్దా? దీనికి ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఏం లేదు. 2 మొక్కలు తీసుకోండి. ఒక మొక్కకు రోజు వాటర్ వేయండి, ఇంకో మొక్కకి రోజు వాటర్ వేయకండి. ఏ మొక్క అయితే వాటర్ లేదో ఆ మొక్క చచ్చిపోద్ది. సో దీనికి పెద్ద ఎక్స్పెరిమెంట్ ఏం అవసరం లేదనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ మూడోది. ఇప్పుడు మొక్క కార్బన్ డైఆక్సైడ్ కావాలా వద్దా? సో మొక్క కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే అది గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది, లేకపోతే లేదు అనే విషయంకి కావాలో లేదా అనుకో. దానికోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో చిన్న ఎక్స్పెరిమెంట్ ఎలాగా చూద్దాం. ఈసారి ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామంటే మనం కార్బన్ డైఆక్సైడ్ కోసం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఎలా చేస్తాం? ముందుగా కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే మొక్క ఫుడ్ తయారు చేసుకుంటే, లేకపోతే లేదన్నాం కదా. ఈసారి కూడా సేమ్ అదే పని చేద్దాం. మొక్కను ఫస్ట్గా తీసుకుని వెళ్ళి దాన్ని చీకటి రూమ్లో పెట్టేద్దాం. సో చీకటి రూమ్లో 2 మొక్కల్ని పెట్టేసామనుకో, ముందుగా దానిలో ఉన్నటువంటి స్టార్చ్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. అంటే దానిలో ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. వన్స్ ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని డార్క్ రూమ్లో నుండి తీసుకుని వచ్చేద్దాం. సో డార్క్ రూమ్లో నుండి తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, ఈసారి ఈ మొక్కని సన్లైట్లో పెడతాం. సన్లైట్ ఉంటేనే కదా, రెండింటికి కూడా సన్లైట్ ఉంటేనే మొక్క అనేది ఫుడ్ తయారు చేసుకుంటుంది. కాబట్టి ఏం చేస్తామంటే, సో ఈ మొక్కని 2 గాజు గ్లాసుల్లోన, ఇక్కడ ఈ మొక్కని ఇక్కడ ఈ మొక్కని ఈసారి గాజు గ్లాసుల్లో పెట్టేద్దాం. ఎందుకు సార్ గాజు గ్లాసులో పెట్టాము అంటే, దీని వెనుకున్న ఒక రీజన్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ రూమ్లోన ఒక దాంట్లో పొటాషియం హైడ్రాక్సైడ్ పెడదాం, ఒక దాంట్లో పొటాషియం హైడ్రాక్సైడ్ తయారు, ఇంకొక దాంట్లో జస్ట్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు పొటాషియం హైడ్రాక్సైడ్ వల్ల లాభం ఏంటంటే, ఇది ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతటిని కూడా పీల్చేస్తుంది. సో ఇప్పుడు గాజు గ్లాసులోన ఈ గాజు గ్లాస్ లోపల సన్లైట్ వస్తుంది, బయట నుండి సూర్యుడి నుండి సన్లైట్ వస్తుంది. ఆ మొక్కకు వాటర్ కూడా మనం వేసి ఉన్నాము. ఓకే, సో ఆ మొక్కలోని క్లోరోఫిల్ కూడా ఉంది. ఇప్పుడు లేనిది ఏంటి చెప్పండి? పొటాషియం హైడ్రాక్సైడ్ లేకపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే లేదు. కానీ ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న మొక్కకు చూడండి, ఈ మొక్కకి క్లోరోఫిల్ ఉంది, పాయింట్ 1. దాని తర్వాత వాటర్ మనం బాగా వేసాము, దాంతోపాటుగా సన్లైట్ కూడా ఉంది. అండ్ ఈ రూమ్లోన ఈ గాజు గ్లాస్ పెట్టడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంది, దీంట్లో ఆ గ్యాస్ కూడా ఉంది. సో ఈ కింద ఏం చేస్తామంటే, మరి బయట నుండి గాలి లోపలికి వెళ్ళకుండా వ్యాజలైన్తోనే, లేకపోతే ఏదైనా బియ్యం పిండితోని, లేదంటే గోధుమ పిండితో సీల్ వేసండి. ఇక్కడ కూడా సీల్ వేసేస్తే ఇప్పుడు చూడండి, ఈ 2 మొక్కల్లోని ఏ మొక్క బతుకుతుంది చెప్పండి? ఏ మొక్క ఫుడ్ తయారు చేసుకోగలదంటే, ఇది ఇటుపక్క మొక్క ఫుడ్ తయారు చేసుకోగలదు, ఇటు సైడ్ మొక్క ఉన్నది బతకడము కష్టము, ఫుడ్ తయారు చేసుకోవడము కష్టం. ఎందుకు అంటే ఈ మొక్కలోని కార్బన్ డైఆక్సైడ్ లేకపోవడం వల్ల ఫుడ్ అనేది తయారవ్వలేదు. అదే ఈ మొక్కలోనే దీనికి అన్నీ ఉండడం వల్ల ఇది ఫుడ్ తయారు చేసుకుంటుంది, బతికుతుంది కూడా బాగా కూడా. సో ఇది మేజర్గా రీజన్. సో ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్కి కింగ్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే పొటాషియం హైడ్రాక్సైడ్. సో పొటాషియం హైడ్రాక్సైడ్ ఇదేం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ లాగేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఫోటోసింథసిస్లో ఉన్నాయి అన్నిటికీ టెస్ట్ చేసినట్టే కదా. కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే, కార్బన్ డైఆక్సైడ్ కోసం పొటాషియం హైడ్రాక్సైడ్ లేకుండా చేస్తే ఉంటే చాలు. వాటర్ కంటే వాటర్ వేయకంటే 3 రోజులు ఉంటే మొక్క చచ్చిపోద్ది. క్లోరోఫిల్ అంటే ఆబ్వియస్లీ మీరు ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ చూసారు, మొత్తం ఎక్స్పెరిమెంట్ అంతా కూడా క్లోరోఫిల్ నుండే జరుగుతుంది. ఇక్కడ లైట్ గురించి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్, ఈ ఎక్స్పెరిమెంట్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో తెలిసిపోయింది అనమాట, అయోడిన్ టెస్ట్లో తెలిసిపోయింది. సో ఈ రకంగా ఫోటోసింథసిస్ జరగాలి అంటే మనకి ఏమేమి కావాలి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్, క్లోరోఫిల్ ఇవన్నీ జరిగితే గ్లూకోజ్ తయారవుతుంది, ప్లస్ ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ప్రాసెస్లో వాటర్ కూడా చాలా ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటుంది. ఎంతవరకు కూడాను మీరు మొక్కలకు సంబంధించిన న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నారు కదా. అండ్ ఇకపోతే మనం దేని గురించి నేర్చుకుంటామంటే, మొక్కలతో పాటుగా మనుషుల్లో డైజెషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది. సో ఇప్పుడు హెటెరోట్రోప్స్లో కంటే అన్నిటికన్నా మించి హ్యూమన్ బీయింగ్స్లో ఏ రకమైన న్యూట్రిషన్ జరుగుతుంది అంటే, ఇప్పుడు వరకు కూడా హ్యూమన్ బీయింగ్స్ యొక్క న్యూట్రిషన్ చూద్దాం. హ్యూమన్ బీయింగ్స్ న్యూట్రిషన్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో న్యూట్రిషన్ అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, మనం ఇప్పుడు డైజెషన్ సిస్టమ్ గురించి చెప్పేసుకుంటాం అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ గురించి క్లియర్గా చెప్పేస్తాం. సో ఈ యొక్క టాపిక్ గురించి మీరు నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు మీకు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ శరీరంలో మజిల్స్ రావాలంటే ఏం చేయాలి, ఏ పార్ట్ ఎక్కడికి వెళ్తుంది, మోషన్ ఎందుకు ఈ రకమైన ప్రాబ్లం అన్నీ కూడా ఈ యొక్క టాపిక్లో కవర్ అయిపోతాయి అనమాట. అయితే ఈ టాపిక్ వెళ్ళడానికన్నా ముందు చిన్న పాయింట్ ఏంటంటే, దీంట్లో టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేదు, దానికోసం సపరేట్గా ఒక చిన్న వీడియో చేసేస్తాను, ఆ వీడియోలో మీరు చూసుకోండి. ఓకేనా, ప్రజెంట్ మాత్రం ఇది సరిపోద్ది. ఆ తర్వాత డైజెషన్ సంగతి చూస్తే, సో అసలు డైజెషన్ హ్యూమన్స్ బాడీస్లో డైజెషన్ అనేది చూస్తాం. హ్యూమన్ బాడీలో న్యూట్రిషన్ అంతా జరిగేదంతా కూడా డైజెషన్ ప్రాసెస్లో. అసలు డైజెషన్ అంటే ఏంటి? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, బ్రేకింగ్ డౌన్. దేన్ని ముక్కలు చేయడం? ఒక పెద్ద మాలిక్యూల్ ఉంటుందా, ఆ పెద్ద మాలిక్యూల్ని ఏం చేస్తామంటే బ్రేక్ చేస్తాం. ఎలాగా? చిన్న చిన్న మాలిక్యూల్స్గా, చిన్న మాలిక్యూల్స్గా. ఈ మాలిక్యూల్స్ అన్నీ ఏం చేస్తాయి అంటే, చూడండి
ఈ పెద్ద పార్ట్ని బ్రేక్ డౌన్ చేస్తున్నాం. ఎలాగా చిన్న చిన్న మాలిక్యూల్స్గా. ఈ మాలిక్యూల్స్ అన్ని ఏం చేస్తే మనకి ఎనర్జీ ఇస్తుంది. మన టిష్యూస్ అంటే మన శరీరంలో ఉన్న ఈ చిన్న చిన్న స్కిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని గ్రోత్ అవ్వడానికి, ఇంకొన్నిసార్లు రిపేర్ చేయడానికి ఇదంతా కూడా యూజ్ అవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే డైజెషన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక ఇడ్లీ అనుకుందాం, ఓకేనా. ఇడ్లీ అనేది ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్స్. ఏంటిది? ఇది ఒక కాంప్లెక్స్ సబ్స్టెన్స్. ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని మనము ఎప్పుడైతే నోట్లోకి తింటామో అప్పుడు ఏం చేస్తుంది, నోట్లో కర్ర 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 ముక్కలు నరుకుతాం. ఇలా నరికిన తర్వాత శరీరంలోకి వెళ్తే, శరీరంలోకి వెళ్ళిన తర్వాత బోల్డ్ అని ఎంజైమ్స్, యాసిడ్స్ అన్నీ పడి 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 అక్కడ అవి ముక్కలు నరుగుతుంది. చిన్న చిన్న ముక్కలుగా నరికి లాస్ట్కి చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది అనమాట. ఈ ముక్కలుగా చేసిన దేనికి ఉపయోగపడుతుంది? ఎనర్జీగా, మన బాడీలో ఉన్న టిష్యూస్ని గ్రోత్ అవ్వడానికి, అండ్ అన్నిటికన్నా మించి రిపేర్, మన బాడీ అనేది రిపేర్ అవ్వడానికి ఈ ప్రాసెస్ అంతా ఉపయోగపడుతుంది. సో డైజెషన్ అంటే సింపుల్గా ఏంటి? బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్స్ టు ద సింపుల్ సబ్స్టెన్స్ ఫర్ గివింగ్ ఎనర్జీ, టిష్యూస్ గ్రోత్ అండ్ రిపేర్ ఫర్ ద బాడీ అని ఒక మాటలు చెప్తే సరిపోద్ది. ఇది దేంట్లో డైజెషను? మొక్కలకు కాదు, జంతువులకు సంబంధించిన డైజెషన్. జంతువులు అంటే మనమే కదా. సో ఈ రకంగా డైజెషన్ 2 టైప్స్. ఓకే, అయితే ఫస్ట్ టైప్ ఆఫ్ డైజెషన్ ఏంటి? మొక్కల్లో డైజెషన్ ఏంటి తెలుసా? మొక్కల్లో ఉన్న డైజెషన్ డిఫరెంట్ అనమాట. ఆ డైజెషన్ ఏం చేస్తుందంటే, ఏదైతే సింపుల్గా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక పెద్ద మాలిక్యూల్గా చేస్తుంది. అర్థం కాలేదా? ఒకసారి చూద్దామా. ఫోటోసింథసిస్ ఈక్వేషన్ చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ఒక చిన్న మాలిక్యూలా, వాటర్ ఒక చిన్న మాలిక్యూలా, క్లోరోఫిల్ ఒక చిన్న మాలిక్యూలా, లైట్ ఒక చిన్న మాలిక్యూలా, వీటన్నిటిని కలిసి ఎలా తయారు చేసింది? పెద్ద మాలిక్యూల్స్ C6H12O6 లాంటి కాంప్లెక్స్ సబ్స్టెన్స్ చేసింది. అంటే మొక్కలేమో సింపుల్ సబ్స్టెన్స్ని కాంప్లెక్స్ సబ్స్టెన్స్గా చేస్తే, మనుషులు ఏం చేస్తారు? మనుషులు, జంతువులు వీరందరూ ఈ కాంప్లెక్స్ దాన్ని మళ్ళీ సింపుల్గా చేసి వాడుకుంటారు అనమాట. ఓకేనా? కాన్సెప్ట్ ఎలాగ ఉందో చూసారా? రిలేషన్ డిఫరెంట్గా ఉంది కదా. సో చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకోటి చెప్తాను. ఒకవేళ మొక్కలు అనేవి ఇనార్గానిక్ సబ్స్టెన్స్ని డైజెషన్ ప్రాసెస్ వల్ల ఆర్గానిక్ సబ్స్టెన్స్గా మారిస్తే, మనుషులనే వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని యూజ్ చేసుకొని వాటిని రకరకాలుగా బాడీలోకి ఎక్కించుకుంటారు అనమాట. ఓకేనా? ఆర్గానిక్ ఇనార్గానిక్కి తేడా ఏంటంటే, దాని యొక్క మాలిక్యూల్ ఫార్ములాలో కార్బన్ ఉంటే దాన్ని ఆర్గానిక్ అంటారు, కార్బన్ లేకపోతే దాన్ని ఇనార్గానిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూడండి, H2Oలో కార్బన్ ఉందా? కార్బన్ లేదు కాబట్టి దీన్ని ఒక ఇనార్గానిక్ అంటారు. గ్లూకోజ్లో కార్బన్ ఉందా? కార్బన్ ఉంది కదా. C అనేది, C ఇది ఒక ఆర్గానిక్ అంటే కార్బన్ ఉంటుంది. CH4, C2H6 ఇవన్నీ కూడా ఆర్గానిక్ సబ్స్టెన్స్. వీటిలో కార్బన్ అయితే ఉంటే వాటిని ఆర్గానిక్ అంటారు. కార్బన్ అంటే ఆర్గానిక్. ఇప్పుడు మనం మన డైజెషన్ టాపిక్ వచ్చేద్దాం. సో డైజెషన్ అంటే సింపుల్గా అర్థమైంది కదా. ఒక బిగ్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ చిన్న చిన్న ముక్కలుగా నరికేస్తారు. సో స్మాల్ మాలిక్యూల్స్, ఆ మాలిక్యూల్స్ దేనికోసము? మన శరీరంలో ఎనర్జీ కోసము, టైనీ టిష్యూస్ గ్రోత్ కోసము, రిపేర్ కోసం వాడితే వాటిని డైజెషన్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఇది హ్యూమన్కి సంబంధించిన డైజెస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడతాం. ఇక్కడ మీకు చాలా పెద్ద పైప్ ఒకటి కనిపిస్తుంది చూసారా? కింద ఉన్న పార్ట్ నుండి మొదలెడితే ఒక పెద్ద పైపు అలాగ వస్తుంది. సో ఈ పైపునే మనం ఏమంటాం తెలుసా? ఈ పైప్ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు. నోటి దగ్గర నుండి లాస్ట్లో ఉన్న యానస్ వరకు కూడా కనెక్ట్ అయిన ఈ పైప్ని ఏమంటామంటే ఎలిమెంటరీ కెనాల్. చాలా ఇంపార్టెంట్ బిట్. వీటిని ఏమంటారు? ఎలిమెంటరీ కెనాల్ అంటారు. మనం ఏది తిన్నా సరే ఈ ఎలిమెంటరీ కెనాల్లో స్టార్టింగ్ స్టేజ్ నుండి లాస్ట్ స్టేజ్ వరకు కూడా అలా మూవ్ అవుతూ డిఫరెంట్ స్టేజ్లోకి వెళ్ళి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫుడ్ స్టార్టింగ్ న్యూట్రిషన్ తీసుకొని మెల్లగా ఎక్స్క్రీట్ వరకు కూడా జరిగిపోతుంది. ఇది ఈ మొత్తం డైజెస్టివ్ ప్రాసెస్లో జరిగేదంతా కూడా. సో ఈ ప్రాసెస్లోన స్టార్టింగ్ నుండి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ మన టంగ్తో పాటు మౌత్, టీత్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీంట్లోనే పనికి వస్తాయి అన్నమాట. డైజెషన్లో స్టార్టింగ్ స్టేజ్లో టీత్ ఏం చేస్తుంది? ఫస్ట్గా ఏదైనా ఇడ్లీ తీసుకున్నాం, లేదంటే ఒక ఉప్మా తీసుకున్నాం, లేదంటే ఒక చికెన్ పీస్ తీసుకున్నాం, ఏదైనా ఒకటి కోడి పకోడీ తీసుకున్నాం, ఏదైనా సరే ఇవన్నీ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ కదా. వీటన్నిటిని కూడా మన టీత్ కస చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. స్టార్ట్ అయిందా చిన్న చిన్న ప్రాసెస్. ఇలా టీత్ అనేది నరుకుతుంది. టంగ్ వాళ్ళ ఉపయోగం ఏంటి? ఫుడ్ని అటు నుండి ఇటు, ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తిప్పుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ బిట్ అనేది ఒకటి చెప్తాను చూడండి. ఈ మౌత్లో ఒక ఖాళీ ఉంటుంది కదా, దాన్ని మౌత్ అంటారు. కానీ దీనికే మన బయాలజీ టర్మ్లో ఒక పేరు ఉంది, బకల్ క్యావిటీ. క్యావిటీ అంటే ఖాళీ, ఒక ప్లేస్, చిన్న చిన్న ఖాళీ ప్లేస్ని బకల్ క్యావిటీ అంటారు. సో ఆ క్యావిటీని పేరు ఏం పేరు అంటే బకల్ క్యావిటీ. ఓకే, బకల్ క్యావిటీ. ఇప్పుడు ఇంకొక పేరు కూడా చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. బయట మనం తిన్నది ఫుడ్. ఆ ఫుడ్ ఎప్పుడైతే నోట్లోకి వెళ్ళి మనం నములుతామో దాన్ని అప్పటి నుండి కూడా ఏమని పేరు పిలుస్తామంటే బోలస్ అంటాం. ఏమంటారు? బోలస్. అది ఎప్పుడైతే కడుపు లోపలికి వెళ్తుందో అప్పుడు దాన్ని ఏమంటామంటే చైమ్ అంటాం.
కైమ అని కూడా కొంతమంది అంటారు. ఓకేనా, కైమా కాదు కైమ. సో ఫుడ్ ఎప్పుడు నోట్లోకి వస్తే దాన్ని బోలస్ అంటారు. ఈ బోలస్ అనేది కడుపులోకి వెళ్తే చైమ్ అంటారు. సో ఇక్కడ వరకు గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు ఏం చెప్పాను, మనిషికి పళ్ళు ఉంటాయి, నాలుగు ఉంటుంది, నాలుగు అటు ఇటు తిప్పడానికి పనికి వస్తుంది, అండ్ నోట్లో ఉన్న ప్లేస్ని బగల్ క్యావిటీ అంటారు అనే విషయం చెప్పాను. ఇప్పుడు ఇంకోటి థింగ్ చెప్తాను చూడండి. ఎప్పుడైతే మనం ఫుడ్ అనేది తింటూ ఉంటామో తిన్న ఫుడ్కి ఉమ్ము అనేది కలుస్తూ ఉంటుంది. ఉమ్ముని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెలైవా అంటారు, సెలైవా. సో ఉమ్ముని ఏమంటామంటే సెలైవా అంటారు. ఈ సెలైవా వల్ల ఉపయోగం ఏంటంటే ఫుడ్ అనేది కాస్త వెట్టగా మారుతుంది, అంటే కాస్త తడిగా మారుతుంది. చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను, బాగా వినండి. మీకు ఒక టెస్ట్ ట్యూబ్ ఇస్తాను. సో ఇదొక టెస్ట్ ట్యూబ్, ఇదొక టెస్ట్ ట్యూబ్. మీకు ఒక స్పాంజ్ ముక్క ఇచ్చాను, ఇదొక స్పాంజ్ ముక్క, ఇదొక స్పాంజ్. ఈ స్పాంజ్ ఇచ్చాను. ఈ స్పాంజ్ ఉదాహరణకి మన సైడ్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది. ఇలాంటి స్పాంజ్ ముక్క ఒకటి ఇచ్చాం. దీన్ని ఈ టెస్ట్ ట్యూబ్ లోపలికి ఇన్సర్ట్ చేయమని చెప్తున్నా, తోయమని చెప్తే ఇదేమో డ్రైగా ఉంది, ఇదేమో వెట్ తడిగా ఉంది. ఈ రెండిట్లో ఏది లోపలికి వెళ్తుంది ఈజీగా చెప్పండి? మీరు అనుకున్నది నిజమే, డ్రైగా ఉన్నది లోపలికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. ఏదైతే తడిసిపోయి ఉంటుందో అది చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోద్ది. సేమ్ ఫుడ్ కూడా అంతే. మన బాడీలో ఒకవేళ కానీ డ్రైగా ఉన్న ఫుడ్స్ ఏమైనా తీసుకున్నారనుకోండి, అవి లోపలికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని చారుతో కలుపుతామో, రసంతో కలుపుతామో, సాంబార్తో కలుపుతామో, గంజనంతో కలుపుతామో చాలా ఈజీగా గుటకలు వేసుకుంటూ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అందుకే జ్యూసెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీరు ఫుడ్ తినేటప్పుడు కాస్త వెట్టగా ఉండేటట్లు చూడండి, తడిగా ఉండేటట్లు చూడండి. మీ ఫుడ్ అనేది ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. పొడి పొడి మెతుకులు తినకండి. ఓకే, సో ఇది సెలైవా. ఈ సెలైవా ఉపయోగం ఇంకొకటి కూడా ఉంది. ఎస్, ఈ సెలైవా ఉపయోగము ఇంకొకటి కూడా ఉంది. ఫుడ్ని తడి మాత్రమే కాకుండా డైజెషన్ ప్రాసెస్లో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మన శరీరంలో ఏదైతే కార్బోహైడ్రేట్స్ తింటామో, ఓకే, కార్బోహైడ్రేట్స్ ఏదైతే తింటామో ఆ కార్బోహైడ్రేట్స్లో కొంత పార్ట్ ఇక్కడ కొద్దిగా జీర్ణం అవుతుంది. సో కొద్దిగా డైజెషన్ చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. అలా చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే ఎమలైజ్. ఏంటి ఎమలైజ్ ఎక్కడ ఉంటుంది? ఈ సెలైవాలో ఉంటుంది. సెలైవా, ఈ సెలైవాలోనే ఎమలైజ్ అనేది ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది? కార్బోహైడ్రేట్ని కొంతవరకు జీర్ణం చేస్తుంది. ఇది జీర్ణం చేస్తుంది లేదో చెక్ చేయడానికి ఒక చిన్న టెస్ట్ ఉంది. మామూలుగా అయోడిన్ తెలుసు కదా, ఈ అయోడిన్ ఏం చేస్తుంది? ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ కనిపిస్తుందో దాన్ని బ్లూగా మార్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్టార్చ్ తీసుకుందాం. స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్ కదా. సో స్టార్చ్ని రెండిట్లో తీసుకుని దీంట్లో స్టార్చ్ ఉంది, దీంట్లో స్టార్చ్ ప్లస్ ఎమలైజ్ అంటే మన ఉమ్ము ఉంది కదా, ఉమ్ముని వేసేసి ఒక అరగంట విడిచిపెట్టదా. అప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో అయోడిన్ వేస్తాం, దీంట్లోనూ కూడా అయోడిన్ వేస్తాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? స్టార్చ్ దేంట్లో ఉందో అది బ్లూగా మారిపోద్ది. అంటే ఫస్ట్ది బ్లూగా మారిపోయింది, మరి సెకండ్ది బ్లూగా మారిపోద్దా? నో, మారదు. ఎందుకు చెప్పండి? ఈ ఎమలైజ్ ఉంది కదా, ఈ ఎమలైజ్ మొత్తం స్టార్చ్ అంతటిని కూడా తినేస్తుంది, ఒక రకంగా డైజెషన్ చేస్తుంది. కాబట్టి ఇది బ్లూ కలర్లో మారదు. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? మనం తినే రైస్ కానీ బంగాళదుంపలు కానీ ఇవన్నీ కూడాను కొంత అరగాలి అంటే మనం నోట్లో కాసేపు ఉండాలి. అంటే మనం ఎక్కువసార్లు నమిలితే కొంత పార్ట్ని మనం ఎక్కడే సింపుల్ సబ్స్టెన్స్గా మార్చొచ్చు. అంటే బాగా కొరికి 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 చిన్న పార్ట్స్గా మార్చొచ్చు, అంతే కదా. సో పెద్దవాళ్ళు కాదు కానీ కొంతమంది హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మనకు 32 పళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి తింటే దాన్ని ఒక ముద్ద తిన్నామంటే దాన్ని 32 సార్లు నమలాలి. నమిలితే లాభం ఏంటి? సెలవే ఉంది కదా, ఈ సెలవేలో ఉన్న ఎమలైజ్ అనేది కొంత పార్ట్ని ఇక్కడే జీర్ణం చేస్తుంది. దీన్ని కార్బోహైడ్రేట్స్ని కొంతవరకు ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైంది. అయితే అసలు ఉమ్ము నోట్లోకి ఎలా వస్తుంది? ఇదో క్వశ్చన్ కదా. ఉమ్ము నోట్లోకి ఎలా వస్తుంది అంటే సింపుల్ ఆన్సరే చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పిక్కలు ఉంటాయి కింద. సో దీన్ని ఏమంటారు అంటే గ్లాండ్స్ అంటారు. ఈ గ్లాండ్స్ పేరు సెలైవరీ గ్లాండ్స్ అనమాట. ఈ గ్లాండ్స్ నుండి ఈ 2 పిక్కలనే గ్లాండ్స్ అంటారు బయాలజీ టర్మ్లో. ఇవి అనమాట ఈ వాటర్ రావడానికి ఉపయోగపడతాయి అనమాట. సో మరి గ్లాండ్ నుండి నిజంగా వాటర్ ఎలా వస్తుంది సార్ నేను నమ్మను అంటే ఒక పని చెప్తాను చూడండి. ఇది కన్ను కదా, కన్ను ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కదా. ఎలా వస్తాయి ఈ కన్నీళ్ళు? ఇక్కడ కంటికి ఈ పార్ట్లో, ఇక్కడ ఈ చివరిలో అనమాట ఎక్రినల్ అనే గ్లాండ్ ఉంటుంది. అది ఏమవుతుందంటే వాటర్ని అనమాట ఇస్తూ ఉంటుంది. ఓకే, అది వాటర్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒప్పుకుంటారా గ్లాండ్స్ని వాటర్ ఇస్తాయి అనుకుని? ఓకే, సో మనకు కావాల్సిన టాపిక్ ఏంటి? సెలైవాలో ఏముంటుంది? సెలైవరీ ఎమలైజ్. అది దేన్ని జీర్ణం చేస్తుంది? కార్బోహైడ్రేట్స్. చికెన్ ముక్క పెడితే జీర్ణం అవుతుందా? అవ్వదు, ఎందుకంటే అది కార్బోహైడ్రేట్స్ కాదు, అది సో ప్రోటీన్ టాపిక్ అనమాట. ఓకే, ఈ సెలైవా ఎక్కడ నుండి వస్తుంది? సెలైవరీ గ్లాండ్స్ నుండి వస్తుంది. పాయింట్ 1 క్లారిటీ. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఒకటి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంజైమ్. సో ఎంజైమ్ అంటే ఏంటి సార్ అనుకుని ఒక మాటలో చెప్పాలంటే ఎంజైమ్ అనేది ఒక కెమికల్. ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఒక బయోలాజికల్
క్యాటలిస్ట్. సో సార్ క్యాటలిస్ట్ అంటే ఏంటి అనుకొని మీకు డౌట్ ఉండొచ్చు. క్యాటలిస్ట్ అంటే ఏంటి అని అంటే మీరు ఏదైనా ఒక రియాక్షన్ చేస్తున్నారు. ఒక రియాక్షన్ చేస్తున్నారు. ఈ రియాక్షన్ ఫాస్ట్గా అవ్వాలంటే దాంట్లో కొన్ని సబ్స్టెన్స్ ఉంటాయి. అవి వేసారు అనుకోండి రియాక్షన్ ఫాస్ట్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంట మండుతుంది, మంటలోన కిరోసిన్ వేయండి, ఒక్కసారి బుగ్గుని ఇంకా ఫాస్ట్గా వెలుగుతుంది కదా. వంటలో కిరోసిన్ వేస్తే ఇంకా ఫాస్ట్గా వస్తుంది. దీన్నే క్యాటలిస్ట్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్కూల్లోనో వర్క్ చేస్తున్నారు, ఓకే, నార్మల్గా బద్ధకంగా పడుకొని ఉన్నారు. సడన్గా మీకు సార్ వచ్చారనుకోండి, భయపడి నిద్రలేచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మీ సార్ ఒక క్యాటలిస్ట్. అర్థమవుతుందా క్యాటలిస్ట్ అంటే? కానీ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాటలిస్ట్ అంటే ఇదే అనమాట. సో ఆ పనిని ఆ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయకుండానే చాలా ఫాస్ట్నెస్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ డైజెషన్లోనే అనమాట ఈ ఎమలైజ్ అనేది దూరి డైజెషన్ ఇంకా ఫాస్ట్ చేసేస్తుంది. ఓకేనా, డైజెషన్ ఇంకా ఫాస్ట్ చేస్తుంది. దాన్ని బయలాజికల్ క్యాటలిస్ట్లు అంటారు. సో ఇక్కడ నుంచి కూడా బయలాజికల్ క్యాటలిస్ట్ అంటే మాట మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఎంజైమ్స్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మాటకి కూడా బయలాజికల్ క్యాటలిస్ట్ అంటే మనిషి శరీరంలో పుట్టిన క్యాటలిస్ట్లో దాన్నే ఎంజైమ్స్ అంటారు అనే మాట గుర్తుంచుకోండి. ఇక మాటకి కూడాను బయలాజికల్ క్యాటలిస్ట్ అని అనకుండా ఎంజైమ్ అంటాను. ఆ ఎంజైమ్ పేరు వన్ ఆఫ్ ది ఎంజైమ్ మీకు ఏం చూపించానంటే ఎమలైజ్ గురించి చెప్పాను. ఓకే, సెలైవరీ ఎమలైజ్ మొదటిది. దాని తర్వాత సెకండ్ ఇక్కడ ఈ గుటక ఉంది కదా, ఈ ప్లేస్ని ఏమంటారంటే ఈసోఫాగస్. చెప్పండి, ఈసోఫాగస్ అంటారు. ఈ పార్ట్ అంతటిని కూడా మన గొంతు దగ్గర ఉన్నది ఈ పైప్నే ఈసోఫాగస్ అంటారు. సో దీంట్లో బాలస్ అంటే ఏంటి తెలుసు కదా, ఏదైతే తినేసిన ఫుడ్ ఉంటుందో అది బాలస్ అనమాట. ఈ బాలస్ అనేది దీంట్లో నుండి మెల్లగా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ మూమెంట్స్కి ఒక టైప్ ఆఫ్ పేరు ఉంది. దాని పేరు ఏం పేరు అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్. పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే ఏంటి సార్, నాకు ఏం అర్థం కాలేదు, చెప్తా. ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ మీకు అర్థం కావాలంటే సింపుల్గా ఒకటే కాన్సెప్ట్. ఒక పెద్ద పైప్ తీసుకోండి. ఒక పైప్ అంటే రబ్బర్ పైప్ తీసుకోండి. ఒక రబ్బర్ పైప్ తీసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారు తెలుసా, సింపుల్గా ఒక రబ్బర్ పైప్ తీసుకొని దాంట్లో ఒక బాల్ పెట్టండి. ఇప్పుడు బాల్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ అంతా ఉబ్బుతుంది, మిగిలిన ప్లేస్ అంతా చిన్నగా ఉంటుంది. అర్థమైందా? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ రైస్ ఎప్పుడైతే కిందకు వస్తుందో ఆ ప్లేస్ అంతా కూడా ఉబ్బుతుంది, మిగిలిన ప్లేస్ ఎలుకుంటుంది. సో ఒకసారి ఊహించుకోండి, ఈ బాల్ అనేది మెల్లగా కిందకు వస్తున్నప్పుడు ఇలా స్ట్రైట్గా పడిపోదు, ఈ ప్లేస్ ఉబ్బుకుంటూ వస్తుంది అనమాట. ఇలాగా ఈ ప్లేస్ ఉబ్బుతుంది. కాసేపు ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్లేస్ ఉబ్బు ఉంటుంది, మళ్ళీ కిందకు వస్తే ఈ ప్లేస్ ఉబ్బుతుంది, ఈ ప్లేస్ స్ట్రైట్ అయిపోద్ది. అలా ఉంటుంది అనమాట. సో ఏదైనా సింపుల్గా ఒక పైప్లోనే ఒక బాల్ వేస్తుంటే ఆ బాల్ అనేది వెళ్ళేప్పుడంతా కూడా ఉబ్బుతూ వెళ్తుంటుంది అనమాట, బాగా స్వెల్ అవుతూ కూడా. అది పెరిస్టాల్టిక్ మూమెంట్. ఓకే, సో ఈ రకంగా పెరిస్టాల్టిక్ మూమెంట్తో మెల్లగా దిగిపోద్ది. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఈ గోడలు ఉన్నాయి కదా, ఈ గోడలకి మ్యూకస్ అనేది ఉంటుంది. ఏముంటుంది? మ్యూకస్. ఈ మ్యూకస్ అంటే ఏంటంటే ఒక ఆయిల్ లాంటి సబ్స్టెన్స్. ఈ ఆయిల్ వల్ల లాభం ఏంటంటే ఏదైతే ఫుడ్ ఉందో అది ఇంకా ఈజీగా కిందకి జారిపోద్ది. ఎప్పుడైతే ఆయిల్ ఉంటుందో కిందకి జారిపోద్ది. కాబట్టి ఈ టైప్గా ఈ ఈసోఫాగస్లో ఉండే ఆయిల్ పేరు ఏం పేరంటే మ్యూకస్. ఇప్పుడు ఫుడ్ అనేది నోట్లో నుండి వచ్చి బోలస్గా మారి మెల్లగా పెరిస్టాల్టిక్ మూమెంట్తో స్టమక్లో పడిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టమక్లో పడిపోయింది కదా. ఇప్పుడు ఇంకొన్ని థింగ్స్ చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ మీరు బాగా అర్థం చేసుకుంటే ఫుడ్ అనేది టోటల్గా 3 టైప్స్ ఉంటుంది. ఏంటి సార్ 3 టైప్స్? ఆ 3 టైప్స్ చెప్పరా అనుకొని మీకు డౌట్గా ఉంటే, మన ఫుడ్లో ఏ ఐటమ్ అయినా 3 టైప్స్గా ఉంటుంది. ఒకటి కార్బోహైడ్రేట్స్, నెంబర్ 2 మీకు ఫ్యాట్స్ కనిపిస్తాయి, అండ్ నెంబర్ 3 మీకు ఇంకొకటి కూడా కనిపిస్తుంది, దట్ ఈజ్ ప్రోటీన్స్ అనమాట. సో ఏవేవి దేనికోసము అనేది చెప్తే చూడండి. కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీని ఇస్తుంది. ఓకే, ఎనర్జీ ఇస్తుంది, దాంతోపాటుగా మనకు బ్లడ్ కోసం కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ప్రోటీన్స్ అనేవి మనకు శరీరంలో మజిల్స్ ఉంటాయి కదా, మరి మజిల్స్ రావాలంటే ఈ ప్రోటీన్స్ అనమాట హెల్ప్ చేస్తాయి. అండ్ ఫ్యాట్స్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసు, కొవ్వు. ఈ కొవ్వు అనేది కూడా ఎనర్జీ ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే కార్బోహైడ్రేట్స్ని జీర్ణం చేసేది ఫ్యాట్స్ని జీర్ణం చేసే ఎంజైమ్ ప్రోటీన్ జీర్ణం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్కి ఎమలైజ్ అనేది చెప్పాను కదా, ఈ ఎమలైజ్ అనేది కార్బోహైడ్రేట్స్ని మాత్రమే జీర్ణం చేస్తుంది. ఇప్పుడు నోట్లో మనం తినేటప్పుడు చికెన్ ముక్క బిర్యానీ ముక్క 2 కలిపి ఒక్కసారి పెట్టేటప్పుడు రైస్ అంతటిని కూడా కొంత పాటు ఈ ఎమలైజ్ జీర్ణం చేస్తుంది. అంతేగాని ఇందులో ఉన్న ఫ్యాట్స్, నూనెని, అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ని ఇది జీర్ణం చేయదు అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ స్టమక్లో పడిన తర్వాత ఇక్కడ మేజర్ థింగ్స్ జరిగితే బాగా వినండి. మన ఈ స్టమక్లోన హెచ్సిఎల్ ఉంటుంది. ఏముంటుంది? హెచ్సిఎల్ అనేది మీకు తెలుసు కదా, ఒక యాసిడ్ అని. ఈ యాసిడ్ ఏం చేస్తుంది చెప్పండి?
మన శరీరంలో ఉన్న ఏదైనా ఫుడ్ తినామనుకోండి, ఫుడ్లో ఏవైనా డేంజరస్ థింగ్స్ వచ్చాయి అనుకోండి, ఆ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి కొంత పార్ట్స్ ఇది చంపేయగలదు అనమాట. సో కొంత పార్ట్ని చంపగలదు. నెంబర్ 2, హెచ్సిఎల్ ఏం చేస్తుందంటే, మనం చాలా ఫుడ్ తింటాం కదా, ఆ ఫుడ్ అంతటిని కూడా మ్యాక్సిమం చిన్న 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 ముక్కలుగా ఇవే చేయగలదు. ఓకే, మన శరీరం లోపల గ్రైండర్ ఏమీ లేదనమాట. సో ఈ చిన్న చిన్న ముక్కలుగా కూడా ఇవి చేయగలదనమాట. యాసిడ్ లోపల, యాసిడ్ చాలా పవర్ఫుల్ కదా, ముఖం వేసినా ముఖం మీద కాలిపోద్ది, అంత పవర్ఫుల్ కాబట్టి ఇంత చేసేద్ది. అయితే మీకు డౌట్ రావాలి, సార్ హెచ్సిఎల్ యాసిడ్ చాలా పవర్ఫుల్ కదా, మన ఫుడ్ వేస్తే ఆ ఫుడ్ కూడాను వీలైతే చిన్న చిన్న ముక్కలుగా చేసేయగలదు, మెత్తడి జ్యూస్ లాగా చేసేయగలదు కదా, అలాంటి యాసిడ్కి ఈ కడుపు కాలిపోదా అనుకుని మీకు అనిపించవచ్చు. నిజం చెప్పాలంటే ఇదే టైంలోన మన శరీరం లోపలికి మ్యూకస్ కూడా యాడ్ అవుతుంది. మ్యూకస్ కూడా ఈ టైంలోనే యాడ్ అవుతుంది. ఈ మ్యూకస్ ఏం చేస్తుంది తెలుసా, ఈ స్టమక్కి ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచుల చుట్టూ ఒక లైనింగ్గా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ మ్యూకస్ అనమాట, అప్పుడే క్రియేట్ అయినటువంటి మ్యూకస్ అనేది ఏం చేయలేదు. హెచ్సిఎల్ దీనివల్ల ఏమీ జరగదు అనమాట, హ్యాపీగా ఇది కాపాడేస్తుంది. ఇక్కడ ఇదే హెచ్సిఎల్ యాసిడ్తో పాటుగా మ్యూకస్తో పాటుగా ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది. అదేంటంటే పెప్సిన్. పెప్సిన్. ఈ పెప్సిన్ దేనికోసము ఉపయోగపడుతుంది? ఇక్కడ మీకు ఫ్యాట్స్ అంటున్నాను, ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోటీన్స్ని జీర్ణం చేయడానికి పెప్సిన్ అనేది వస్తుంది. సో ప్రోటీన్స్ని జీర్ణం చేయడానికి మనకి పెప్సిన్ అనేది వస్తుంది అనమాట. సో గుర్తుంచుకోండి, ఈ పెప్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ పెప్సిన్ వచ్చింది. వన్స్ స్టమక్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే తయారైందో దానికే ఇచ్చిన పేరు ఏం పేరు అంటే చైమ్. సో ఇక్కడ నుంచి కూడా దీన్ని చైమ్ అంటారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇక్కడొక హోల్ ఉంది చూడండి, ఇక్కడొక హోల్ ఉంది, ఇక్కడొక హోల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫుడ్ అనేది పైకి ఎందుకు వెళ్ళదు? ఇక్కడ వరకు లోపల తిన్నది లోపలికి వెళ్ళిపోతుంది కానీ పైకి ఎందుకు వెళ్ళదు? పోనీ ఇక్కడ వరకు వచ్చింది కాకపోతే అది కిందకి ఎందుకు వెళ్ళదు? అందుకే దానికి మేజర్ రీజన్ అంటే ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది. ఏముంటుంది? స్పింక్టర్ అంటారు. స్పింక్టర్. అదే మెడిసిన్ చదువుకున్న వాళ్ళైతే, డాక్టర్ కోసం చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు ఇంకా మంచి పేరు చెప్తారంట. ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది. స్పింక్టర్ 2 స్పింక్టర్లు అయ్యాయి, ఇంకొక స్పింక్టర్ కూడా ఉంటుంది ఇది. సో ఇది ఒక స్పింక్టర్ అనమాట. ఇదేంటి, మనకు బాత్రూమ్ తయారవుతుంది కదా, బాత్రూమ్ అంతా కూడా ఇందులోకి వెళ్ళిపోదు, సో కింద పడిపోదు. ఇక్కడ ఈ స్పింక్టర్ అనేది అడ్డుతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ మెసేజ్ పంపిస్తుందో దాన్ని లూజ్ చేయాలంటే అప్పుడు లూజ్ చేస్తుంది, లేదంటే అప్పటి వరకు కూడా టైట్ పట్టి ఉంటుంది. సో వన్స్ ఇక్కడ ఫుడ్ అంతా కూడాను కొంత పార్ట్ చిన్న పార్ట్స్గా డైజెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది తెలుసా? స్మాల్ ఇంటెస్టైన్. చూడండి, చిన్న ప్రేగులోకి ఎంటర్ అవుతుంది. సో ఈ చిన్న ప్రేగులు ఉన్నాయి చూసారా, ఇది చిన్న ప్రేగులు అనమాట. టోటల్గా కూడా చిన్న ప్రేగులకు ఒకసారి డ్రా చేస్తాను చూడండి, చిన్న బుల్లులు పాములాగా ఉన్నాయి. సో ఈ బుల్లులు పాములే మొత్తం 30 feet ఉంటుంది. సో ఈ బిల్లులు పాములే ఇదే 30 feet. మన ఈ మొత్తం ఎలిమెంటరీ కెనాల్లో అతి పెద్దది, అతి పొడవైంది ఏంటంటే ఈ చిన్న ప్రేగులే అనమాట. ఓకేనా? ఇక్కడున్న ఈ చిన్న పార్ట్ని నేను డ్రా చేస్తాను, ఒకసారి సరదాగా చూడండి. ఇక్కడ నేను డ్రా చేస్తాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఈసోపేగస్ నుండి ఇది స్టమక్ అనుకుందాం. సో ఈ స్టమక్ ఇది, ఇలా స్టమక్ ఉంది. ఈ స్టమక్ నుండి ఈ స్మాల్ ఇంటెస్టైన్స్కి ఇలా వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ ఇది అనుకుందాం. ఓకే, ఇది ఒక స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఇలా స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళాలనుకుంటాం. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ అనుకుంటుంది ఇది. ఇలా స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక లివర్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక లివర్ పార్ట్ ఉంటుంది. కావాలంటే ఇమేజ్లో చూడండి, ఇక్కడ లివర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లివర్ అనమాట. ఈ లివర్ ఏం చేస్తుంది తెలుసా? ఈ లివర్ కూడాను ఒక ఎంజైమ్ విడిచిపెడుతుంది. ఆ ఎంజైమ్ పేరు ఏం పేరు అంటే బైల్. సో ఇది విడిచిపెట్టే ఎంజైమ్ పేరు ఏం పేరు అంటే బైల్ అనమాట. ఈ బైల్ ఎప్పుడు విడిచిపెడుతుంది? కరెక్ట్గా చిన్న ప్రేగ్కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉండే చిన్న ప్రేగ్ని ఏమంటారంటే డియోడనం అంటారు. సో ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే డియోడనం అంటారు. DUODENUM డియోడనం అంటారు ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ చిన్న ప్రేగ్ని. ఓకే సార్, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నదాన్ని డియోడనం అంటే ఎంతకు దాని తర్వాత ఉన్న నెక్స్ట్ వాటిని ఏమంటారు? దీని పేరు గుర్తుంచుకోకండి, కాకపోతే సరదాగా చెప్తున్నాను, జియోనమ్ అంటారు. ఓకే, ఈ థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ బెండ్ ఏమంటే ఈలియం అంటారు. సో అన్ని అమ్మలే అనమాట. ఓకేనా? సో ఈ డియోడనం మన స్టేజ్లోనే అనమాట. ఈ లివర్ నుండి వచ్చినది ఒక చిన్న పైప్ వచ్చి తగులుతుంది. సో చిన్న పైప్ అనమాట. ఓకే, దీన్నే ఏమంటారంటే ఇది ఏం జ్యూస్ తీసుకుని వస్తుంది తెలుసా? బైల్ జ్యూస్ తెస్తుంది. సో ఇది తీసుకుని వచ్చే జ్యూస్ పేరు ఏమంటారంటే బైల్ జ్యూస్. ఇంకొక రకం చెప్పనా,
మన వాళ్ళకి పచ్చ కామర్లో అనుకున్నాం ఎప్పుడైనా రా. సో జాండీస్ అంటారు. జాండీస్ ఎందువల్ల వస్తుంది తెలుసా? బైల్ జ్యూస్ అనేది శరీరంలో ఎక్కువైపోతే, ఉండాల్సిన లిమిట్ కంటే ఎక్కువైపోయింది అనుకోండి, శరీరంలో పైత్యం పెరిగింది అంటారు, పచ్చ కామర్లు వచ్చి అంటారు. సో రీజన్ అర్థమవుతుంది కదా. ఇక్కడ ఈ లివర్ అనేది ఈ డియోడనం అంటే చిన్న ప్రేగులో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ డియోడనం దగ్గరికి ఒక జ్యూస్ని పంపిస్తుంది. ఆ జ్యూస్ పేరు బైల్ జ్యూస్. సో సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. సో ఈ బైల్ జ్యూస్ వల్ల లాభం ఏంటంటే ఫ్యాట్స్ని కొంత జీర్ణం చేస్తుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఇక్కడ ఏంటంటే బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ ఎక్కడ నుండి వస్తుంది? లివర్ నుండి వస్తుంది. లివర్ అనేది ఏ పార్ట్లోకి వచ్చి అటాచ్ అవుతుంది? డియోడనం అంటే చిన్న ప్రేగులో స్టార్టింగ్ స్టేజ్ని డియోడనం దగ్గరికి వచ్చి మ్యాచ్ అవుతుంది. అక్కడ ఈ బైల్ జ్యూస్ వస్తుంది. దీనివల్ల వచ్చే లాభం ఏంటి? ఇది ఫ్యాట్స్ని కొంతవరకు జీర్ణం చేస్తుంది అనమాట. పాయింట్ అర్థమవుతుంది కదా. వన్స్ ఈ లివర్ దగ్గర ఈ స్టార్టింగ్ డియోడనం దగ్గర ఇంకొకటి కూడా వచ్చి అటాచ్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది ప్యాంక్రియాస్ నుండి వస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ కన్నా ముందు ఇంకొకటి చెప్పడానికి ఉన్న చిన్నది ఒకటి ఉంది. లివరు వెంటనే బోర్ నుండి నీరు కొట్టిన వెంటనే ఎలాగో నీరు వచ్చేస్తాయో అలా ఏం రాదు బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ రావాలంటే ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా? లివరు కష్టపడి తను తయారు చేసిందంతా కూడాను మెల్లమెల్లగా తయారు చేసి దాని అంతటిని కూడా గాల్ బ్లాడర్ అనుకుని ఒకటి ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్లో దాస్తుంది ముందు. ఈ గాల్ బ్లాడర్లో దాసిన తర్వాత ఎప్పుడైతే బాడీలోకి ఈ చైమ్ అనేది వస్తుందో అప్పుడు ఈ గాల్ బ్లాడర్ నుండి ముందు విడిచిపెడుతుంది. అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు ఇంట్లోపల నుండి ఎక్కడో ఒక ట్యాంక్ ఉంది, ఇది ఒక ట్యాంక్, ఊర్లో ఒక ట్యాంక్ అనుకుందాం. ఈ ట్యాంక్లో నుండి ఏం చేస్తాం? ఫస్ట్ మన ఇంట్లో ఒక చిన్న ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్కి పెట్టుకుంటాం. ఈ ట్యాంక్లో నుండి ఏమొస్తుంది? మన ఇంట్లో ఉన్న ట్యాప్స్కి వస్తాయి వాటర్. సో ఇదే సేమ్ సిస్టమ్ అనమాట. ఇది లివర్ అనుకుంటే, లివర్లో నుండి వచ్చిన వెంటనే దాన్ని బయటకు విడిచిపెట్టకుండా దాన్ని గాల్ బ్లాడర్లో దాచుకుంటుంది. ఎప్పుడైతే అవసరమో అప్పుడు దాన్ని విడిచిపెడుతుంది అనమాట డియోడనం దగ్గరికి. సో ఆ రకంగా సేమ్ ఇది కూడాను అంతే. సో మీకు ఇమేజ్లో చూపిస్తా. దిస్ ఈజ్ ద ఇమేజ్. ఇక్కడ చూడండి, లివర్ మీద ఏముంది? ఇక్కడ చిన్నగా గాల్ బ్లాడర్ ఉందన్నమాట. ఈ గాల్ బ్లాడర్లోనే అనమాట కొంత బైల్ జ్యూస్ ఉంటుంది. సో ఈ బైల్ జ్యూస్ అనేది మెల్లగా ఇక్కడ కలిపేస్తుంది అనమాట డియోడనం దగ్గరికి అనమాట. ఓకే, వన్స్ ఈ లివర్ తర్వాత మీకు ఏం చెప్పాను, ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంది కదా, ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది తెలుసా? మ్యాక్సిమం ఈ చిన్న ప్రేగుల్లోకి వచ్చిన తర్వాత ఈ చిన్న ప్రేగుల్లోకి ఏదైనా వస్తే ఇంకా మిగిలిన కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ వీటన్నిటిని కూడా జీర్ణం చేసి పడేయాలి. ఒకళ్ళు జీర్ణం చేసి పడైపోయింది అనుకోండి చాలా దెబ్బ అయిపోద్ది. అందుకే ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది తెలుసా? సో స్టార్టింగ్ అనమాట ఈ ప్రోటీన్స్ని ఈ రకంగా కంప్లీట్ చేయడానికి ట్రిప్సిన్ అనే దాన్ని పంపిస్తుంది. సో ఈ ప్యాంక్రియాస్ అన్న ట్రిప్సిన్ పంపిస్తుంది. సేమ్ డియోడనం ఎక్కడ ఉందో అదే ప్లేస్కి. అట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ని కవర్ చేయడానికి, ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి లైపేజ్ అనేదాన్ని పంపిస్తుంది. ఓకే, ఫ్యాట్స్ని చేయడానికి లైపేజ్ అనేదాన్ని ఇలా తీసుకుని వస్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఎమలైజ్ ఒకటి ఉంటుంది. ఈ ఎమలైజ్ అనేదాన్ని కూడా ఇక్కడ పంపిస్తుంది అనమాట. ఈ ఎమలైజ్ అనేదాన్ని ఒక దాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఇక్కడ ఉన్న కార్బోహైడ్రేట్స్ని జీర్ణం చేయడానికి వాడేస్తుంది. సో ఇప్పుడు చూడండి, కార్బోహైడ్రేట్స్ జీర్ణమైపోయి, ఫ్యాట్స్ జీర్ణమైపోయి, ప్రోటీన్స్ కూడా జీర్ణమైపోయి, ఈ మొత్తము కూడా. ఇక్కడ ఫ్యాట్స్ చూడండి, లివర్ అనేది పెద్ద సైజులో ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్స్ని చిన్న మాలిక్యూల్స్గా చేసింది. ఈ లైపేజ్ ఈ ప్యాంక్రియాస్ నుండి వచ్చింది, ఆ చిన్న మాలిక్యూల్స్ని కూడా ఇంకా చిన్న మాలిక్యూల్స్గా చేసి పడేసింది అనమాట. దీనివల్ల ఫ్యాట్ అంతా కూడా మొత్తానికి చిన్న ముక్కలుగా మారిపోయింది. ఈ రకంగా మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఫైనల్గా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా, ఈ కార్బోహైడ్రేట్స్ అన్నింటినీ కూడాను ఈ ఎంజైమ్స్ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చేస్తున్నాయి. సో ఈ ఎంజైమ్స్ అన్నీ కలిపి ఈ కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మారిస్తే ఇక్కడున్న ఈ ఫ్యాట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యాట్స్ అన్నింటినీ కూడాను ఫ్యాటీ యాసిడ్స్గా మారుస్తున్నాయి. ఫ్యాటీ యాసిడ్స్ అట్ ద సేమ్ టైం గ్లిజరాల్ అంటారు, ఈ గ్లిజరాల్గా మారుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోటీన్స్ అన్నింటినీ కూడాను వెయిట్గా మారుస్తున్నాయి, అంటే అమైనో యాసిడ్స్గా మార్చేస్తాయి. అమైనో యాసిడ్స్ ఇది టోటల్గా. సో ఇవి మొత్తానికి కూడా ఈ ఎంజైమ్స్ అన్నీ కలిసి ఈ ప్రోటీన్స్ అన్నింటినీ కలిపి లాస్ట్గా డైజెషన్ ప్రాసెస్లో లాస్ట్కి వెళ్ళినప్పటికీ అమైనో యాసిడ్స్గా, ఫ్యాట్స్ అన్నింటినీ ఫ్యాటీ యాసిడ్స్గా అండ్ గ్లిజరాల్గా అండ్
కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చేసి మన బాడీకి పడేలా చేసేస్తుంది. గ్లూకోజ్ మన శరీరానికి ఎనర్జీ అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మనం తిన్న రైస్ అంతా కూడా గ్లూకోజ్గా మారడానికి చాలా టైం పడుతుంది అనమాట. చాలామంది బేవ్ అని సౌండ్ వచ్చినంత గ్లూకోజ్గా మారిపోయిందని అనుకుంటారు, కానీ అది జరగాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుందో. సో ఇంత పెద్ద ప్రాసెస్ జరగకుండా సింపుల్గా నీకు ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి, డైరెక్ట్ గ్లూకోజ్ ప్యాకెట్ తాగేస్తే ఈ ప్రాసెస్ అంతా జరగకుండా డైరెక్ట్ గ్లూకోజ్ నీ శరీరంలోకి వెళ్ళిపోద్ది. అందుకే గ్లూకోజ్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఎక్కిస్తూ ఉంటారు. ఎవరికైతే ఆరోగ్యం లేదో వాడు ఎప్పుడు తినాలి, ఈ తిన్నది ఎప్పుడు అరగాలి, అరిగిన తర్వాత ఎప్పుడు గ్లూకోజ్గా మారాలి, చాలా టైం పడుతుంది. కాబట్టి గ్లూకోజ్ ప్యాకెట్స్ అనేవి తాగేస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు చెప్పు, నువ్వు గ్లూకోజ్ ప్యాకెట్ ఎందుకు తాగుతావు, నీకు క్లారిటీ ఉంది కదా. అనవసరంగా ఎవడో తినకండి, వేస్ట్గా టైం వేస్ట్గా. నీకు శరీరంలో అరుగుదల శక్తి ఉంటే ఫుడ్ తినండి, ఫుడ్ గ్లూకోజ్గా మారుతుంది. లేదు నీ శరీరంలో శక్తి లేదు, ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలంటే ఇలా గ్లూకోజ్ ప్యాకెట్స్ తాగండి, సెట్ అయిపోద్ది. అయితే గ్లూకోజ్ ఒక్కటే సరిపోదు ఎప్పుడు కూడా, మన శరీరంలో ప్రోటీన్స్ కావాలి, ఈ రకంగా చిన్న చిన్న ఫ్యాట్స్, అవసరమైన ఫ్యాట్స్ కూడా కావాలి. అప్పుడే ఫుల్ కాంబినేషన్లో ఉన్నట్టు, లేకపోతే లేదనమాట. అవసరమైతే కొన్ని విటమిన్స్ కూడాను కావాలి, విటమిన్స్ మినరల్స్ లాంటివి కూడాను కావాలి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం, బాగా అర్థం చేసుకోండి. ఈ చిన్న ప్రేగులోనే మనం లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. చూడండి, చిన్న ప్రేగు మామూలుగా ఏటైతే గ్రాస్ హాపర్స్ డైరెక్ట్గా మొక్కలు తినే వాటర్ ఉంటాయి కదా, మొక్కలు ఎవరైతే తింటారో వాటికి జీర్ణం ఫాస్ట్గా అవుతుంది, చాలా లేట్గా అవుతుంది. సో అలాంటి వాటికి చిన్న ప్రేగు చాలా పెద్దగా ఉంటుంది. ఏవైతే జంతువులు తింటుందో, జంతువులు అంటే మీట్, మాంసం అనేది చాలా ఫాస్ట్గా అరిగిపోద్ది. సో అలాంటి వాటికి చిన్న ప్రేగులు తక్కువ ఉంటాయి. దీన్ని బట్టి మనిషికి ఎలా ఉంటుంది, మీడియంగా ఉంటుంది. వీడు మొక్కలు తింటాడు, అట్ ద సేమ్ టైం జంతువులు కూడా తింటారు, కాబట్టి మీడియంగా ఉంటుంది. సో ఆ రకంగా జంతువుల్లో చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఏవైతే మొక్కలను బేస్గా తింటాయో వాటిలో ఎక్కువ పొడవుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. శరీరంలో ఇప్పుడు ఈ చిన్న ప్రేగులో లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఫుడ్ అంతా కూడాను కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా జీర్ణం అయిపోతుంది. జీర్ణమైంది ఫుడ్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి, బాడీ లోపలికి వెళ్ళాలి కదా. ఈ చిన్న ప్రేగులో లాస్ట్ స్టేజ్లోన ఒకటి ఉంటుంది. సో చిన్న వాటిని ఏమంటారంటే విల్లై అంటారు. సో విల్లై అనేది ప్లూరల్ పదము, సింగులర్ పదం అంటే విల్లస్ అనమాట. సో ఈ విల్లై లాంటివి చిన్న నాలుకల్లాగా ఉంటాయి. అవి ఏం చేస్తాయి తెలుసా, ఫుడ్ అంతటిని కూడా పీల్చేస్తాయి, ఒక చిన్న పైప్ లాగా. నేను ఇప్పుడు ఏదైతే ప్లేస్ చెప్పానో అదే ప్లేస్ చిన్న ప్రేగులు ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా మన చిన్న ప్రేగు ఇలాగే ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది తెలుసా, మనకు తయారైన ఫుడ్ అంతటిని కూడాను, అంటే ఏదైతే ఎనర్జీ క్రియేట్ అయిందో గ్లూకోజ్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, గ్లైజరల్స్ కానీ ఇవన్నీ కూడా పీల్చేసి మన బాడీ అంతటికి కూడా సప్లై చేస్తాయి. సో ఇవి ఏం చేస్తే చిన్నగా పీల్చేస్తాయి. మరి కడుపులో నులు పురుగులు, పాములు, వైట్ పాములు అయిపోతాయి అంటారు కదా, అవి ఎక్కడ ఉంటాయంటే కరెక్ట్గా ఇక్కడే ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే శరీరంలోకి వెళ్ళాల్సిన దాంట్లోన ఇవి కరెక్ట్గా ఇక్కడ ఉంటాయి. కాబట్టి కష్టపడి ఎంత తయారయ్యి వచ్చిన ప్రాసెస్లో అది కొద్దిగా తినేస్తూ ఉంటాయి అనమాట ఈ పాములు ఇవన్నీ. అందుకే చిన్నపిల్లలు ఎంత తిన్నా సరే సన్నంగా ఉండిపోవడానికి రీజన్ ఏంటంటే కడుపులో పాములు అయిపోతాయి. మామూలుగా ఇవి చిన్న ప్రేగులో ఉన్న ఈ విల్లైస్ అనేవి పీల్చుకొని మన శరీరం అంతటికి సప్లై చేయాలి. కానీ ఏమవుతుందంటే చిన్న ప్రేగులో ఉన్న ఈ విల్లై కాకుండా ఇక్కడ ఈ పాములు ఉండడం వల్ల అవి శరీరంలో కొంత ఫుడ్ని, అంటే ఏదైతే ఎనర్జీని అది కొద్దిగా లాగేస్తుంది. దీనివల్ల పిల్లలు సన్నంగా అయిపోతూ ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలైన స్టేజ్ లాస్ట్ స్టేజ్కి వస్తాం. ఈ స్టేజ్లో చూడండి, ఇక్కడ ఇలా ఎప్పుడైతే ఫుడ్ జీర్ణం అయిపోయిన తర్వాత ఏదైతే జీర్ణం కానీ వేస్ట్ ఫుడ్ ఉంటుందో అది ఇప్పుడు పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది. ఇది బిగ్ ఇంటెస్టైన్. సో బిగ్ ఇంటెస్టైన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒకటి చూసారా, కొద్దిగా ఏదైతే దీన్ని ఎపెండిక్స్ అంటారు, ఇది మన శరీరంలో అవసరమైన పార్ట్. ఇన్ జనరల్గా ఫుడ్ వచ్చిన తర్వాత అది పైకి వెళ్ళిపోవాలి, పైకి ఇలా వెళ్ళిపోయి తిరిగిపోయి వచ్చేయాలి. కానీ ఇదేమవుతుంది తెలుసా, కొన్నిసార్లు ఈ వేస్ట్లోన కొంత పార్ట్ ఇలా వెళ్ళింది దీంట్లో కూడా వెళ్ళిపోద్ది. ఇలా ఎప్పుడైతే ఇది నిండిపోద్దో ఇది ఉబ్బిపోద్ది. ఇది ఉబ్బిపోయింది అనుకోండి, మనకు ఆపరేషన్ పడిపోద్ది అనమాట. 24 hours లోపల ఆపరేషన్ చేయకపోతే విపరీతమైన నొప్పి ఉంటుంది అనమాట. సో దీన్ని వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా అవసరం లేదు, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే బాగుంటుంది. ఎప్పుడైతే ఎవరికైనా దురదృష్టవంతుడు ఉంటాడు కదా, వాడికి ఏమవుతుందంటే వాడు తిన్నది ఏదైనా కొద్దిగా దీంట్లోకి వెళ్ళిపోతుంటుంది. ఇలా వెళ్ళిపోవడం వల్ల ఇది ఉబ్బిపోయి అనమాట ఏమవుతుంది, చాలా దెబ్బ అయిపోద్ది, చాలా నొప్పి వస్తుంది అనమాట. సో కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా, నీ ఉన్న ఫుడ్ పైకి వెళ్ళిపోవాలి. ఇలా కాకుండా దీంట్లోకి ఇరుక్కుందా నీకు విపరీతమైన కడుపు నొప్పి, 24 hours లోపల ఆపరేషన్ చేయకపోతే నీకు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది అనుకుని డాక్టర్లు చెప్తూ ఉంటారు. కాకపోతే ఎవరైతే న్యాచురోపతి, ఆయుర్వేదం ఇలాంటివి ఫాలో అవుతారో ఆపరేషన్ ఏం లేకుండా న్యాచురల్గానే తగ్గించవచ్చు, దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి అనుకుని చెప్తారు. సో ఇన్ కేస్ నీకు ఏం పైన నమ్మకం ఉంటే అవి చేయండి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద ప్రేగుల్లోకి ఏం ఫుడ్ వచ్చింది, ఆ జీర్ణం కాని ఫుడ్, వేస్ట్ ఫుడ్ ఇదంతా కూడా వచ్చింది. ఇప్పుడు ఈ వేస్ట్ ఫుడ్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఈ జీర్ణం దీంట్లో ఉంటుంది. ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ స్టేజ్లో అనమాట
వాటర్తోనే కొద్దిగా వస్తుంది. కానీ ఎప్పుడైతే మీకు ఇలా పెద్ద ప్రేగుల్లోనూ అలా ముందుకెళ్ళే కొద్దీ ఇది ఏం చేస్తుందంటే సేమ్ ఎక్కడైతే విల్ల ఇలాంటివి ఎలాగ ఉన్నాయో వీటిలో కూడాను చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. సో సేమ్ అవి కూడా నేను చేస్తుంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి దేన్ని, వాటర్ని అంతటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు కానీ నువ్వు మోసను ఫస్ట్ రోజే ఆ మోసను క్లియర్ చేసుకున్నావు అనుకో, నీ నీ ఇక్కడ ఉన్న దీన్ని స్టూల్ అంటారు. సో లాస్ట్ స్టేజ్లో ఉండేదాన్ని స్టూల్ అంటారు. ఈ స్టూలు ఏదైతే ఈ మోసం పార్టికల్ ఉందో అది కాస్త డ్రై కాకుండా వెట్టగానే వస్తుంది, తడిగానే వస్తుంది. అలా కాకుండా 1 రోజు 2 రోజులు 3 రోజులు చేసావు అనుకో ఈ వాటర్ అంతటిని పీల్చుకుంటుంది, ఇది గట్టిగా మారిపోతుంది. ఒక స్పాంజ్ అనే దాన్ని రోజు రోజుకి ఎండలో పెట్టేస్తే ఏమవుతుంది, వాటర్ అంతా పోయి డ్రైగా వెళ్ళిపోతుంది కదా. మీకు ముందే చెప్పాను, ఎప్పుడైతే డ్రైగా వెళ్ళిపోద్ది ఈ పైప్స్ నుండి వెళ్ళడం చాలా కష్టం. సో ఇది డ్రైగా అయిపోయే కొద్దీ ఇంకేమవుతుంది, దీంట్లో గ్యాస్ ఫామ్ అవుతుంది, అందుకే కడుపు ఉబ్బిపోయినట్టు ఉంటుంది. ఇది ఇంకా డ్రైగా అయిపోయింది అనుకో దీంట్లో బ్యాక్టీరియా చెత్తవన్నీ కూడా వైరస్లు అన్నీ క్రియేట్ అయిపోయి ఇక్కడ పుల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మోసను ఏ రోజు దా రోజు కంప్లీట్ చేసుకోవాలి. అలాగని కంప్లీట్ చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి, మొదటిది వాటర్ పీల్చుకొని టైట్గా చేసేస్తుంది. రెండోది ఇక్కడ గ్యాస్ లాంటిది ఫామ్ అవ్వచ్చు. మూడోది అసలే ఇది వేస్ట్ ప్రోడక్ట్స్ కాబట్టి ఇక్కడ బ్యాక్టీరియా లాంటివి క్రియేట్ అయ్యి అక్కడ ఆ పార్ట్స్ని చిన్నగా డ్యామేజ్ చేయొచ్చు అనమాట. వీలైతే అక్కడ ఒరిసిపోవడం, వీలైతే ఇంకా అక్కడ ఆ ప్లేస్లో ఉన్న గాయాలు అవ్వడం, ఏదైనా అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ లాంటివి అవ్వడం, ఇలాంటివన్నీ కూడా అయిపోతాయి అనమాట. సో అంత మంచిగానే జరిగింది అనేటప్పుడు ఏమవుతుందంటే ఇది లాస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఈ యానస్ నుండి బయటకు వచ్చేస్తుంది. సో లాస్ట్ పార్ట్లో ఉన్నటువంటి యానస్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇది మనిషికి సంబంధించినంత వరకు కూడా ఫుల్ డైజెషన్ సిస్టమ్. ఓకే, ఈ డైజెషన్ సిస్టంలో ఏవైతే టెక్నికల్ పదాలు వచ్చాయో వాటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఈ ఎంజైమ్స్ గురించి మీకు గుర్తుపెట్టుకోవడం కష్టమైతే నేను ఒక పని చేస్తాను, ఒక చిన్న చార్ట్ ఇస్తాను, ఆ చార్ట్ చూడండి. ఈ చార్ట్ చూస్తే మీకు మ్యాక్సిమం అర్థమైపోద్ది. సెలైవరీ ఎమలైజ్, పెప్సిన్, బైల్ జ్యూస్, ఎమలైజ్, ట్రిప్సిన్, లైపేజ్. సో మీకు ఇవే చెప్పాను. ఇక్కడ సుక్రోజు, పెప్టిసైడ్స్ కూడా ఉంటాయి. ఇది మీ క్లాస్ కాదులే, ఒకప్పుడు 10th క్లాస్ బుక్, పాత 10th క్లాస్ బుక్లో ఇవన్నీ ఉండేవన్నమాట. అండ్ అవి ఎక్కడెక్కడ నుండి వస్తాయి కూడా ఇచ్చుంటారు. సెలైవరీ గ్లాండ్స్ నుండి, స్టమక్ నుండి, లివర్ నుండి, ప్యాంక్రియస్ నుండి. ప్యాంక్రియస్లోనే ఎక్కువ వస్తాయి. అవి ఒక్కసారి వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మూడింటిని నాశనం చేస్తాయి. నాశనం అంటే డైజెస్ట్ చేస్తాయి. బైల్ జ్యూస్ అనేది ఏం చేస్తుంది, ఫ్యాట్స్ని, పెద్ద ఫ్యాట్స్ని చిన్న ఫ్యాట్స్ని నాశనం చేస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమంటే ఎమ్ఎల్సిఫికేషన్ అంటారు. ఓకే, పెప్సిన్ అనేది స్టమక్లో కూడా ఒకసారి వస్తుంది కదా. సో ప్రోటీన్స్ని స్టమక్లో బైల్ జ్యూస్ ఈ రకంగా వస్తాయి. సో ఈ యొక్క టేబుల్ని మీరు బాగా చూడండి. ఇన్ కేస్ సరదాగా ఉంటే ఒకసారి చూడండి, మీ శరీరం గురించే కదా, ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో మీకు ఒక పార్ట్ చెప్పిన దాని పేరు చెప్పిన డియోడెనం. ఈ యొక్క డియోడెనంలోనే ప్యాంక్రియస్ నుండి వచ్చింది అండ్ లివర్ నుండి వచ్చేవి అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి ఇమేజ్ చూడండి, చక్కగా మీకే తెలుస్తాయి కంప్లీట్గా కూడా. సో ఇది ఈ టాపిక్ సంబంధించినంతవరకు కూడాను. సో మొక్కల్లోన అండ్ జంతువుల్లోన డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది టోటల్గా నేర్చుకున్నారు. వీటితో పాటుగా చిన్న టాపిక్స్ నేను టెక్స్ట్ బుక్లో కొంత విడిచిపెట్టాను. ఆ టాపిక్స్ అన్నీ కూడా సపరేట్ వీడియోలో చెప్పేస్తాను. ఆ వీడియో అయిపోయిన తర్వాత మీకు రెస్పిరేషన్ గురించి చెప్తాను. రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇంకేముంది ఎక్స్క్రీషన్, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఇది న్యూట్రిషన్కి సంబంధించినంత వరకు కూడాను. ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఎక్కువ బిట్స్ అడుగుతూ ఉంటాడు, ఎందుకంటే చాలా టెక్నికల్ పదాలు ఉంటాయి కదా, వీటన్నిటిని అడుగుతాడు. అండ్ వీలైనంత వరకు కూడా కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకున్నారు కాబట్టి ఇదే వీడియోని 2-3 టైమ్స్ చూసేయండి, అన్ని కాన్సెప్ట్స్ కూడా నీట్గా అర్థమైపోతాయి. ఓకే, బాయ్.